ప్రభు పేరట మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. చాలా సంతోషం. మరి రాత్రి కొద్ది నిమిషాలు నేను దేవుని మాటలు చెప్తాను. ఆ తర్వాత ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మీరు సెలవు తీసుకోవచ్చు. సరే, ఈ పూట మీకు కొన్ని మాటలు నేను దేవుని మాటలు చెప్పాలి. అదేంటంటే యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 9వ వాక్యాన్ని నేను చదువుతాను. చూడండి ఆ మాటలు మీరు పరిశుద్ధ గ్రంథంలో. నేను మీ పక్షముననున్నాను, నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి విత్తబడుదురు. గట్టిగా చప్పట్లు కొట్టండి. స్తుతి కలుగుగాక, స్తోత్రం కలుగుగాక, స్తోత్రం కలుగుగాక, స్తోత్రం కలుగుగాక, దేవునికి మహిమ కలుగుగాక, ఆయన నామం స్తుతించబడును గాక, ఆయన నామమే ఘనపరచబడును గాక. ఈ వాగ్దానాన్ని ప్రభు మన ఎడల నెరవేర్చును గాక. ఆమేన్. అదిగో చూడండి, ఆ సింహం చూడండి ఎట్టుందో, దాని ముఖం చూడండి ఎట్టుందో అసలు. ఓ వదిలితే మింగేస్తానన్నట్టుంది. మరి అంత వికృత రూపం దాల్చిన ఆ సింహం ఎదుట ఉన్న ఆ గొర్రెపిల్ల చూడండి, పాపం ముద్దేస్తుంది, జాలి కలుగుతుంది. దాని ముఖం చూస్తుంటే అయ్యో అనిపిస్తుంది. అసలు వెళ్ళిపోయి అక్కడికి మనమే ఆ గొర్రెపిల్ల భుజం మీదకి ఎత్తుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే సాత్వికమైంది కదా గొర్రెపిల్ల. గొడవలకు వెళ్ళదు కదా, దెబ్బలాట్లకి వెళ్తుంది కదా, పోట్లాట్లకి వెళ్ళదు కదా, కేసులు పెట్టదు కదా. అందుకని నాయకుడు ఉన్నాడు, కాపరు ఉన్నాడు. నా కాపరు నాకుంటే నాకు దిగిలేంటని అక్కడ ఇంకొక మాట కూడా ఏంటంటే కొండలు ఉన్నాయా లేవా, రాళ్ళు ఉన్నాయా లేవా, దిమ్మలు ఉన్నాయా లేవా, ఆటి చాటికి ఈటి చాటికి వెళ్ళాల ఆ గొర్రె. ఏ రాయిని నమ్ముకున్నా, ఏ కొండను నమ్ముకున్నా, ఏ గుట్టను నమ్ముకున్నా మనకు శాశ్వతమైన పరిష్కారం లేదనుకుందేమో. ఎన్ని ఆధారాలున్నా, ఎన్ని రాళ్ళు రప్పలు గుట్లు కొండలు ఉన్నా ఆటి చాటికి వీటి చాటికి వెళ్లకుండా నాకు ఒక కాపరి ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. ఆమేన్. అందుకే ఆయన చాటుకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ గొర్రె ఏమంటుందంటే నాకు దిగిలేం లేదని ఆయన చాటుకెళ్తే ఆయన రంగంలోకి దిగాడు. స్తోత్రం. ఆయన రంగంలోకి దిగి అదిగదిగో ఆ సింహం ఎంత ఎత్తుని లేస్తే అంతకంటే ఎత్తుగానే ఉన్నాడు నా దేవుడు. ఆయన చేతిలో ఏముంది ఆయన చేతిలో? దుడ్డు కర్ర వేస్తాడు ఒకటి నడ్డిరిగిందాక. దేనికి? సింహానికి, గర్జించు సింహానికి. ఆయన మన పక్షాన ఉన్నాను అని ఇప్పుడు కాదు, ఎప్పుడో రాసి పెట్టాడు. హల్లెలూయా. చూడండి, మనం కొన్ని సందర్భాల్లో ఎవరో మన పక్షాన ఉంటారని మనం అనుకుంటాం, ఎవరో మన పక్షాన ఉంటారని భావిస్తాం. ఆ రీతిగా మనం అరులు చాస్తాం. కానీ కొన్ని సందర్భాలలో ఎవరు మన పక్షాన లేకపోవచ్చు, ఎవరు మన పక్షాన ఉండకపోవచ్చు, ఎవరో మన పక్షాన ఏమీ చేయలేకపోవచ్చు. కానీ దేవుడు మన పక్షాన ఉంటే, మీరు 118వ కీర్తన 6వ చరణంలో కూడా చక్కటి మాట మీరు చదువుతారండి. యెహోవా నా పక్షముననున్నాడు. అదుగదుగో చూడండి, ఎవరున్నారు నా పక్షాన? మన పక్షాన ఎవరున్నారు? యెహోవా. గనుక నేను భయపడను. నరులు నాకేమి చేయగలరు? అరే, మనుషులు ఏం చేస్తారు? యెహోవా నా పక్షము వహించి, ఆయన నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. ఆయన నా సహకారి అయి ఉన్నాడు. నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచెదను. అంతే. ఆమేన్ చెప్పండి. ఆమేన్. మన పక్షాన ఉన్నది ఎవరు? నరుడు కాదు, నరము లేని నాలుక కలిగిన నరుడు కాదు, అబద్ధమాడని దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, పర్వతములను చదును చేయగలిగిన వాడు,
సముద్రములను ఎండగట్టగలిగిన వాడు, పర్వతాలని ఆయన కొలవగలిగిన వాడు. అసలు ఆయనకి అసాధ్యమైందంటే ఈ లోకంలో ఈ సృష్టిలో లేనేలేదు. మరి అంత శక్తి కలిగిన దేవుడు నా పక్షాన ఉన్నాడు. ఆయన చేత చేయబడిన, ఆయన చేత నిర్మించబడిన ఈ నరుడు ఏ పాటివాడు, ఈ మనిషి ఏ పాటివాడు? నరులు నాకేం చేస్తారు? ఎవరేం చేస్తారు? ఎవరేం చేయలేరు. ఎందుకంటే ఆయన మన పక్షాన ఉన్నప్పుడు. హల్లెలూయా. నాకెప్పుడు అన్న చెప్పే మాట ఒకటి గుర్తొస్తుంటుంది. అదేంటంటే ఒకసారి ఎప్పుడో చిన్నప్పుడు అన్న స్నేహితుడు ఒక ఆయన, పెద్ద ఆయన, అంటే అన్నకంటే పెద్దోడు, వాళ్ళిద్దరు చిన్నప్పుడు సంగతి ఇది. కొంచెం అతను బాగా బొద్దుగా ఉండేవాడంట. ఏదో మాట ఇద్దరికి గొడవ వచ్చిందంట. అన్న చెప్తుంటే విన్నాను నేను. గొడవ వస్తే అన్నకి కోపం వచ్చేసిందంట. సన్నగా బక్కగా ఉండేవాడంట అన్న. ఈ బక్కగా ఉన్నవాడికి కోపాలు ఎక్కువ, నిజం. వాళ్ళకి ఊరకనే వచ్చేస్తుంది కోపం. ఈ బక్కగా ఉన్నవాళ్ళకి ఎగిరి పడతారు. ఈ కొంచెం బొద్దుగా లావుగా ఉన్న వాళ్ళకి కోపం రాదు, నిజం నేను చెప్పే మాట. ఎందుకంటే వాళ్ళకు కోపం వచ్చినా వాళ్ళు అక్కడి నుంచి కదలలేరు కనుక, అంత ఓపిక వాళ్ళకి ఉండదు కనుక. ఇక అన్నకి కోపం వచ్చేసిందట. కోపం వచ్చి ఆ కొంచెం బొద్దుగా లావుగా ఎత్తుగా ఉన్న అన్నకంటే పెద్దోడైన అతన్ని చంపక మళ్ళీ కోటేశాడట. అంతే, కోపం వచ్చి కొట్టిన తర్వాత అర్థమైందంట, ఓ అమ్మ వీడు కనుక నన్ను కొట్టాడంటే మనం గుట్టకం చేస్తాం ఇక్కడే అని. ఇంకంతే పరుగో. ఇక అన్న పరిగెత్తుతుంటే అన్నతో కూడా అతను కూడా పరిగెత్తుతున్నాడంట. ఇంకా పరిగెత్తి ఇంకా అన్నకు కూడా అనిపించిందంట, అయిపోయింది మన వ్యవహారం. ఆడు పట్టుకున్నాడంటే చంపేస్తాడు, వేసేస్తాడు, లేపేస్తాడు నన్ను అనుకుని చెమటకారంగా పరిగెత్తుతున్న అంతలో దేవుడాల అన్నోళ్ళ నాన్నగారు సైకిల్ తీసుకురంట ఎదురొచ్చాడంట. ఇంకా అంతే, ఎగిరి గంతేసి వెళ్ళిపోయి అన్న ఏసన్న గారు వాళ్ళ నాన్నగారిని గట్టిగా పట్టుకుని నానా అంటే వాళ్ళ నాన్నగారు ఏమైందిరా అంటే ఏమైందంటే ఆడు చూడా నన్ను దొరుకుతున్నాడా అట్లా. ఎవర్రా ఇది కనపడట్లే, ఆడు నన్ను దొరుకుతున్నాడు, వాడు చంపేస్తాడు అన్నట్టు. ఎవరినాయనా అంటాడు ఏంటినా అని వెనక్కి తిరిగి చూస్తే నిజమే ఎవరు లేరంటండి. మరి నేను పరిగెత్తింది ఎందుకు ఇక్కడికి? వాడు వస్తున్నాడు, వాడు వేసేస్తాడు, చంపేస్తాడు, నరికేస్తాడు, అయిపోయింది నా సంగతి అనుకున్నాను. ఏమయ్యాడు అనుకుని చూస్తున్నంతలో అదిగో ఆ గోడ సాటు నుంచి అలా తొంగి చూస్తున్నాడంట. అంటే ఏసన్న గారు వాళ్ళ నాన్నగారిని చూడక మునిపే అతను చూసేసా ఇవ్వబోయ్ ఈ నాన్న వచ్చేసాడు రా బాబోయ్ అని గోడ చాటు నక్కేశాడు. ఇప్పుడు ఏసన్న గారికి ఏమయ్యాడు ఇతను అని చూస్తే ఆ గోడ చాటు నుంచి తొంగి చూస్తుంటే అబ్బో ఏసన్న గారు వాళ్ళ నాన్నగారు పక్కన ఉన్నాడుగా. అందుకని ధైర్యం వచ్చి, రే ఏంటి అక్కడ నక్కేవేంట, రారా తేల్చుకుందా రారా అంటున్నాడంట. ఆయన ఆ గోడ చాటు నుండి అంటాడంట, మీ నాన్న బానీరా, మీ నాన్న అల్లనీరా అంటే ఏసన్న గారు అన్నాడట, నీ సంగతి నాకు తెలిసి మా నాన్న నేను ఎందుకు బానిస్తాను రా. చూసారండి, నిజమే. ఒకవేళ ఇది దృశ్యంగా జరిగిన విషయమేనైనా కొంచెం ఆత్మీయంగా స్పిరిచువల్గా మనం ఆలోచిస్తే ఆయన మన పక్షాన్ని ఉంటే ఇలాంటి నక్కినోళ్ళు, ఇలాంటి క్రూరమైన వ్యక్తులు, ఇలాంటి క్రూరమైన స్వభావం కలిగిన అపాయాన్ని కీడు చేసే ఎవరేం చేస్తారండి? ఎవరేం చేయగలుగుతారండి? సర్వశక్తి కలిగిన దేవుడు మనతో ఉంటే, సర్వశక్తి కలిగిన దేవుడు మన పక్షాన ఉంటే, ఆయన మన పక్షాన వహించి ఉంటే, ఆయన మన పక్షాన మనసు పెట్టి ఉంటే, ఆయన మన పక్షాన దృష్టి సారించి ఉంటే, ఆయన మన పక్షాన ఆయన మాట్లాడే శక్తి గలవాడై ఉంటే నథింగ్ ఎట్ ఆల్, ఎవరేం చేయలేరు. అంతే. ఆయన ఆజ్ఞ లేనిది ఏమీ జరగదు, జరగడానికి వీలు లేదు. సృష్టి కబళిస్తుంది, ప్రకృతి వికృతిగా మార్చబడుతుంది, ప్రకృతిలో ఉన్న ఆయుధాలు పూనుకుంటాయి కార్యాలకి. శక్తి కలిగిన దేవుని మాటని ధిక్కరించగలిగిన శక్తి సృష్టిలో దేనికి కానరాదు, కనబడదు.
ఆయన మన పక్షాన ఉన్నంత వరకు. హల్లెలూయా. నిబంధన మందసాన్ని యుద్ధ భూమికి తీసుకుని వెళితే శత్రువులు గడగడలాడారంట. ఏమంటే, అరే వాళ్ళ దేవుడు వాళ్ళ పక్షాన యుద్ధంలోకి దిగాడు, ఇక మనకు అపజయమే. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎంతగా వాళ్ళ మీద విరుచుకుపడినా, ఎంతగా వాళ్ళని నాశనం చేయాలని, ఖతం చేయాలని, కాళ్ళ కింద తొక్కాలని, వాళ్ళని అపజయాలమయం చేయాలని ఎంతగా మనం పూనుకున్నా మన కుయుక్తులు ఇక సాగవు. ఎందుకంటే ఆ శక్తి గల దేవుడు వాళ్ళతో ఉన్నాడు, వాళ్ళ పక్షాన ఉన్నాడు. అట్లాగని నిజమే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఆయన మన పక్షాన ఉన్నాడు. మీరు ప్రారంభించే ఏదైనా, మీరు అడుగు పెడుతున్నది ఏదైనా, మీరు ఆలోచిస్తున్నది ఏదైనా, మీరు తలస్తున్నది ఏదైనా నా దేవుడు విజయవంతంగా మార్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పునఃప్రారంభించబడే మీ విద్యారంగమైన, మీరు ప్రారంభిస్తూ ఉన్న మీ చేతి పనులైనా, మీరు ఆలోచిస్తున్న ఏ కార్యక్రమమైనా అది ఆశీర్వాదకరంగా ఉండినట్లు మీరు ఆశించాల్సింది, ప్రార్థించాల్సింది ఒకటే, అదేంటంటే నీవు నా పక్షమై ఉండాలయ్యా. ఆమేన్. నీవు నా పక్షమై ఉంటే ఎవడు ఏమేం చేయలేడు, ఎవరు ఏం చేసినా అది సాగదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఏమి పన్నాగాలు పన్నినా అవి ఫలించు. ఇక్కడ నేను ఒక 2-3 మాటలు నేను మీతో చెప్తాను. అదేంటంటే ఆయన మన పక్షాన ఎలా ఉన్నాడు, ఏమై ఉంటాడు మన పక్షాన అనేది ఒక 2-3 మాటలు నేను సరిగ్గా మీకు ఒక గంట సేపు చెప్పాను కదా, చెప్పి ముగించేస్తాను. సరిగ్గా నేను ఇంచుమించుగా 9:30, 9:30కి ముగించేస్తాను. మీరు త్వరగానే రాత్రులు కాబట్టి త్వరగా మీరు చాలా దూరం నుంచి వచ్చి ఉంటారు, వెళ్ళిపోవచ్చు. రైట్. ఇక్కడ నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే యెషయా గ్రంథం 33వ అధ్యాయం 21వ వాక్యంలో, అచ్చట యెహోవా ప్రభావము గలవాడై ఓహో మన పక్షమున నుండును. చాలండి. ఎలా ఉంటాడంటే మన పక్షాన, గట్టిగా చెప్పండి. నేను అదిగదిగదిగో ఆ మెట్లు దిగాలని నేను చాలా ఇబ్బంది పడుతున్నాను అనుకోండి. ఆ మెట్లు దిగడానికి బాగా ఇబ్బంది పడుతున్నాను అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. మెట్లు దిగడానికి నాకు ఓపిక లేదు, శక్తి లేదు. ఎలా దిగుదామా అని ఆలోచిస్తున్నప్పుడు నా వైపు చూడండి. ఆ మెట్లు దిగడానికి నేను బలం చాలక, శక్తి లేక అట్లా దిక్కులు చూస్తుంటే నాకంటే బక్కోడు వచ్చి నా దగ్గరికి, నేను దింపనా నిన్ను కిందకి అన్నాడు అనుకో, ఎట్లుంటుంది? మాట్లాడరేంటి? నాకంటే బక్కోడు, ఆడు తోస్తే 90 దగ్గరలు పడతాడు, మునక్కాడులాగా ఉన్నాడు. అర్థమవుతుందా? నేనే మేలు ఆడుకంటే. మరి ఆడొచ్చి నా పక్కన నిలబడి, రమేష్ అన్న ఐ ఆమ్ హియర్, డోంట్ ఫియర్ అన్నాడు అనుకో, ఇక జాలే నోరు మూసుకో అంటాను. ఎందుకంటే ఆడు మోసేదానికే ఇంకొకడు కావాలి, ఆడికి బట్టలు వేయడానికే ఇంకొకడు కావాలి, ఆడికి ముఖం కడగడానికే ఇంకొకడు కావాలి. మీకు అర్థమవుతుందా? ఆడికి రంగు కొట్టడానికే ఇంకొకడు కావాలి. మరి ఆడు నన్నే నడిపిస్తాడు, ఆడు నన్నే తిప్పుతాడు. ఆడు నా పక్షాన ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? ఏంటండి? అతని వలన ఏ మేలు నాకు కలగనప్పుడు అతని సహాయం నాకెందుకు, అతని సహకారం నాకెందుకు, అతని తోడు నాకెందుకు, అతని ఆదరాభిమానాలు నాకెందుకండి ఉపయోగం లేనప్పుడు? చాలా సందర్భాల్లో మనం అదే చేస్తాం. ఏమి ఉపయోగం లేని, నిరుపయోగంగా ఉన్న వారిని మన పక్కన పెట్టుకుంటాం. నువ్వు వస్తావా నాతో కూడా అట్లని? మరి ఎందుకు రాను? నువ్వు పిలిస్తే వస్తానుగా అని వస్తాడు. శత్రువుని చూసి మనకంటే ముందు ఆడు మారిపోతాడు. మరి వచ్చి ప్రయోజనం ఏంటి? అర్థమవుతుందండి? మనకు మతి లేక, మనకు జ్ఞానం లేక, శక్తి లేని మనుషులను, శక్తి లేని అధికారులను, శక్తి లేని సామంతులను, ఆసాములను, భూసాములను ఎవరో మనకు తోడుగా ఉండాలని, మనకు తోడ్పడాలని, సహాయ సహకారాలు వాళ్ళ వలన మనం పొందుకోవాలని మన మనసు ఉరకలెత్తుతుంది. కానీ పరాక్రమము కలిగిన, ప్రభావము కలిగిన
ఆ దేవునిని చేరుకుంటే ఆయన ప్రభావము గలవాడై, శక్తి లేనివాడై కాదు, బలము లేనివాడై కాదు, సామర్థ్యత లేనివాడై కాదు, సహాయము చేయలేని వ్యక్తిగా కాదు, ప్రభావము గలవాడై. హల్లెలూయా, హల్లెలూయా. 22వ వాక్యం కూడా చూడండి. యెహోవా మనకు న్యాయాధిపతి. చప్పట్లు కొట్టు. సచ్చు దెబ్బలు కొట్టమని చెప్పలా, గట్టిగా కొట్టమన్నాను. హల్లెలూయా. రైట్. యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మన శాసన, ఆయన మనకు శాసనకర్త, యెహోవా మన రాజు, మన రాజు, ఆయన మనలను రక్షించును. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రభావము కలిగిన వాడు, ఆయన న్యాయాధిపతి, ఆయన శాసనకర్త. శాసిస్తాడంట. ఏ గాలే ఆగగడా, నేను ఆగను అనిందా? తోక చెవులు మూసుకొని తోక చెవులు తోక చెవులు ఏంటి చెప్పరేంటి? ముడుచుకొని అంటూ కూసుంది. ఏది ఏది ఏది? సృష్టిని భయపెట్టే, నరులను భయపెట్టే, మనుషులను కంగారు పెట్టే, లేకపోతే నేను శక్తి గల దానిని అని నిరూపించుకునే గాలి. ఎవరైనా గాలిని ఆపగలరా? ఎవరైనా వరదలు ఆపగలరా? వర్షాలు లేని వరదలు వస్తుంటాయి మనకు అప్పుడప్పుడు. వర్షాలు ఎక్కడో పడతాయి, వరదలు మాత్రం మనకు వస్తాయి. ఎవడైనా ఆపగలిగాడా? ఎవరైనా ఆపగలిగారా? ఎండలో ఉన్న వాళ్ళందరినీ లారీలో ఎక్కించుకొని బయటకు వచ్చారు, కానీ ఆ వరదను ఆపగలిగారా? ఆ గాలిని ఆపగలిగారా? ఆ శక్తి కలిగిన వాటిల్ని ఆటంకంగా నిలిచి వాటిని అడ్డుకోగలిగారా? లేదు. ఎందుకంటే అవి మానవుని శక్తికి అతీతమైనవి. అయినప్పటికీ కూడా మానవునికి అసాధ్యమే, కానీ దేవునికి సమస్తం సాధ్యమే. ఆయన శాసనకర్త. గాలిని గద్దిస్తాడు, సృష్టిని గద్దిస్తాడు, అపవిత్రమైన ఆత్మల్ని గద్దిస్తాడు, విరోధముగా లేచిన ఆ ప్రతి శక్తిని ఆయన శాసిస్తాడు. ఆయన శాసనకర్త. ఆయన మన రాజు, మన రాజు. హల్లెలూయా. రాజుకి ఏదైనా కొదువు ఉందా? ఏది కూడా లేదు. రాజుకి కొదువు లేదు. ఎందుకంటే ఆ అధికారం ఆయనకు ఉంటుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ప్రభావము కలిగిన రాజుగా, ప్రభావము కలిగిన శాసనకర్తగా, ప్రభావము కలిగిన న్యాయాధిపతిగా ఆయన మన పక్షాన ఉంటాడంట. హల్లెలూయా. ఒక ముసలమ్మ ఇల్లు కట్టుకుందామని పాపం భర్త చచ్చిపోతే డబ్బులు వచ్చాయంట. చేతిలో ఉంటే అట్ట పోతే ఇల్లు కట్టుకుంటే, సొంత ఇంట్లో ఉంటే గంజి తాగినా, మీరు కొడుతుంటారు ఆ డైలాగు, సొంత ఇంట్లో ఉండి గంజి తాగినా పర్లేదు నాయన అంటుంటారు కదా. అట్లాగే ఆయమ్మ కూడా అనుకొని చేతిలో డబ్బులు ఉంటే అటు పోతాయి, ఇల్లు కట్టుకుందామని ఇటుకలు ఏంది అదేంటి పునాదులు తీస్తారు కదా, దానికి కొలతలు ఇచ్చుకుంటా ఉందంట. అంతలో ఆ ఊరిలో ఒక పోకిరోడు ఉన్నాడంట. ఆ ఊరిలో పోకిరోడు అంటే రౌడీ. సరే, ఆడు ఆ దారిని పోతూ ఆడికేమనిపించిందో, ఆడికి ఈ స్థలం మీద కన్నుపడింది. రే, ఈ సైట్ భలే ఉంది, కార్నర్ సైటు, కోడళ్ళు భలే ఉంది అని బండి ఆపొచ్చి, ముసలమ్మ నువ్వు సాయంకాలం ఇంటికి రా అన్నాడంట. ఎందుకు నాయన? రా అన్నానా? అయ్యా అట్లాగే. ఎందుకంటే పోకిరోడు ఆ ఊరిలో, ఆడి నోటికి ఎవరు బారు, ఆడితో ఎవరు పెట్టుకోరు. ఎందుకంటే ఆడితో పెట్టుకుంటే శాల్తీలు లేచిపోతాయి. అంత పోకిరోడు, గుండా, రౌడీ. నాయన అట్లాగే. నాయన కాదు, సాయంకాలం ఇంటికి రా. అయ్యయ్యా అట్లాగేనయ్యా అని సాయంకాలం ఇంటికి పోతే కాగితం పెట్టి సంతకం పెట్టు అన్నాడంట. ఎందుకయ్యా కాదు, నీకు నేను వేరే స్థలం ఇస్తాను, నేను ఉదయం నువ్వు ఉన్నావు కదా ఆ స్థలం, అది నాకు రాసి, అది నాకు కావాలి, నీకు కావాలంటే వేరే స్థలం ఇస్తాను అంటున్నాడంట.
అయ్యా నేను విధవరాల్ని, మా ఆయన చనిపోయాడు, ఆ డబ్బులు వచ్చాయి, నేను ఇల్లు కట్టుకోవాలనుకున్నాను. ఎక్కువ మాట్లాడద్దు అని బలవంతాన సంతకం పెట్టించి ఆ ఇంటి స్థలాన్ని తీసేసుకున్నాడంటండి. ఇప్పుడు మనవాళ్ళు అంటుంటారు కదా, ఏదో ఇప్పుడు ఎక్కువగా జరుగుతున్నాయి కదా, ఏంటయ్యే మీకు తెలుసు సంగతులన్నీ, మాకేం తెలుసు. మాకు పాపం ఉన్నారు కానీ వాళ్ళు పనేది వాళ్ళది. ఉదయం పోతారు పాపం, గొర్రె పిల్లలాగా పని చేసుకుంటుంటారు, వాళ్ళకి ఏం తెలియదు సంగతులన్నీ. మ్యాటర్ అంతా ఎక్కడుంది అమ్మా? అది మ్యాటర్ ఇక్కడుంది. సరే రాయించేసుకున్నాడు. మీకు షార్ట్ కట్గా క్లుప్తంగా చెప్తానేనండి. పాపం ఎవరితో చెప్పుకుంటుంది, ఎవరి దగ్గరికి వెళ్ళిన, అమ్మో వాడా నీకు ఒక దండం తెల్ల పోతిపోయింది, ఆడితో పెట్టుకున్న దానికంటే ఆ ఊరు బయట ఎక్కడైనా గుడి చేసుకోవో, 4 రోజులు బతుకుతావు. ఆడితో పెట్టుకుని అనవసరంగా ప్రాణం పోగొట్టుకున్న దానికంటే అంటున్నారే కానీ ఎవరు అతన్ని దగ్గరికి వెళ్ళి న్యాయం చేసేవాళ్ళు లేరంటండి. చేసేదేమి లేక స్థలాన్ని వదిలేసుకొని పోతిపోయింది, ఇంకెవరికి చెప్పుకుంటారండి అని వదిలిపోయి పాపం అక్కడ ఆ ఊరు బయట అక్కడ ఒక చిన్న పాకేసుకొని అందులో ఉందంట. ఇతను ఏం చేశాడు తెలుసండి, ఆ స్థలాన్ని 4 రోజులు అందరిని మర్చిపోనిచ్చాడు. ఆ స్థలాన్ని శుభ్రం చేసుకున్నాడు. అడిగిన వాళ్ళకేమో నేను కొనేసాను ఆమె దగ్గర, నేను తీసేసుకున్నానని చెప్పుకుంటున్నాడు. కాదని చెప్పేదానికి లేదు. ఇక 4 రోజులు కొంచెం మార్చనిచ్చి అందరూ మర్చిపోనిచ్చి ఇక ఒక రోజున ఇల్లు కట్టుకోవడానికి ఆయన ఏదో ఆయన ప్లాన్లు ఆయనకు ఉంటాయి కదా, మొత్తం ఇదేంటి కూలోళ్ళు కాకుండా జేసీపీ పెట్టి జేసీపీతో గోతులు తీయించి నాయన లారీలో ఇటుక చేరిపోయిందంట, లారీలు ఇసుక చేరిపోయిందంట, లారీలు సిమెంట్ వచ్చేసిందంట, అంత అయిపోయిందంట. ఇంకా పునాదులు తీసేశాడు. ఆ రోజు పునాది రాయేద్దామని చెప్పి వాళ్ళ కార్యక్రమాలు ఉంటాయి కదా, అట్లని ఆ రోజు వైభవంగా షామేనలు గేమేనలు వేసి పాప మా తల్లి ఆ దూరం నుంచి చూసి ఏడుచుకుంటుందంటండి. ఇక ఆ రోజు షామేనలు గేమేనలు అని వేసి అంతా వైభవంగా చేస్తున్నాడంట. ఏం జరిగిందో ఏంటో, ఆ నడుస్తూ అతడు తీయించుకున్న ఆ గోతులోని పడ్డాడంట. కాలు జారి పడడం వెన్నెముకకి ఎవడు కొట్టనక్కర్లే, కొట్టకపోయినా ఇరిగిపోద్ది అంతే. వెన్నెముకకి దెబ్బ తగిలింది, ఎత్తి హాస్పిటల్కి వేశారంట. హాస్పిటల్లో ఏదో సర్జరీ ఏదో చేసి మెదలకుండా అయ్యగారిని పడుకోబెట్టారంట. ఇక పని ఆగిపోయింది. అయిపోయింది. హాస్పిటల్లోనే ఉన్నాడంట వారం 10 రోజులు. ఆ తర్వాత మీకు ఒక మాట చెప్పనా, ఇంటికి తీసుకుని వచ్చారంట. అప్పుడు ఎవరో వచ్చి చెప్పారంట, అమ్మా నిన్న ఆ ముసలమ్మతో ఆయన నిన్ను పిలుస్తున్నాడు అని. నేను రాను తీసుకున్నాడు కదా స్థలాన్ని, తీసేసుకోమను, అయిపోయిందిగా, మర్చిపోయాను కదా నేను కూడా అంటే. కాదు రమ్మంటున్నాడు. నేను రాను ఆయన అంటే బలవంతాన్ని తీసుకెళ్ళారంట. తీసుకెళ్తే నెట్ట నిలుక్కొని పడుకొని ఉన్నాడంట మంచం మీద. ఎందుకంటే ఎన్నెముక కదా, మరి దేవుడి తంతి ఎట్లా ఉంటుంది ఎవరు, కాలు చెయ్యి అయితే ఏదో అనుకో, ఎన్నెముక కదా, కదలకుండా పడుకోబెట్టాడు. ఇంకా కదలకుండా నెక్క నిలుక్కొని పడుకొని ఉన్నాడంట. పాప మేము గడగడలాడుతూ ముసలమ్మ ఎవరి ఏంటిది, ఈమె వెళ్తే కనీసం కదేదానికి కూడా లేదు, కదలకూడదని చెప్పాడు డాక్టర్. దేవుడు చెప్పిస్తాడు అట్లాగే. కదలకుండా అట్లాగే చూశాడంట. అయ్యా రమ్మన్నారంట. అయ్యా అంటే ఇట్లా చేతులు రమ్మన్నాడు దగ్గరికి. నాయన ఏంటి అంటే చెప్పాడు, ఓయ్ ఆ కాగితాలు తీసుకొని రా అని ఆ కాగితాలు ఆమెకి ఇచ్చన్నాడంట. నీకు ఒక దండం, నీ దేవుడికి ఒక దండం. మరంతే, దేవుని కార్యాలు అలాగే ఉంటాయి. నీకు ఒక దండం, నీ దేవుడికి ఒక దండం. గోతులో రాళ్ళు పెట్టకపోతే నా ఎన్నుముకి ఎరిగింది. ఇంకా రాళ్ళు కను పెట్టుంటే నేనే ఎగిరిపోయేటట్టున్నా, శాల్తీ లేచిపోయేటట్టుంది. నీకు ఒక దండం, నీ దేవుడికి ఒక దండం. ఓ పని చేయి, కాగితాలు తీసుకుని వెళ్ళి సంతకాలు నేను పెట్టిస్తాను, తీసుకెళ్ళి నీ పేరు మీద రాయించేసుకొని అక్కడ దోలేను కదా ఇసుక సిమెంటు అవి కూడా నువ్వే వాడేసుకో అన్నాడంటే. మరి అంతే. మీకు మాట చెప్పనా, ఆ అమ్మకి నమ్మసక్యం కాక ఏదో నలుగురిని పాపం ఉంటారు కదా, నలుగురిని తీసుకుని వెళ్ళి ఆయన దగ్గరికి మళ్ళీ కాగితాలు రాయించుకొని ఏదేదో చేసుకొని ఆ తర్వాత అన్ని క్లియర్ అయిన తర్వాత ఆమెకి ఏం చేయాలో అర్థం కాక ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పిందంట, అయ్యా
మరి నేను కట్టుకుంటాను, ఆ ఇసుక ఇన్ని తీసేసుకో. వద్దు, నువ్వే తీసుకో. ఆ అమ్మకి ఏం చేయాలా ఇంకా సంతోషం అనిపించి ఆ గోతుల దగ్గరకు వచ్చి ఆ ఇటుకని, ఆ ఇసుకని, ఆ సిమెంట్ని అంతా చూసి అనుకుంటుందంట, నాయనా నేను కొనుక్కోలేనని చెప్పి వాడి దగ్గర కొనిపెట్టావా స్వామి? మరంతే కదా, మరంతే. ఇటుక నాకు ఎవరిస్తారయ్యా? ఇంత ఇసుక ఎవడు దోలుతాడా అయ్యా నాకు? ఇన్ని సిమెంట్ బస్తాలు ఎవడు పెడతాడు, ఎవడిస్తాడయ్యా నాకు? గొప్ప దేవుడు అయ్యా, చేస్తాడు ఆయన. ఎందుకని నేను అంటున్నానంటే ఆయన శాసనకర్త. హల్లెలూయా. ఆయన ప్రభావము కలిగిన దేవుడు, ఆయన మన రాజు, ఆయన నీతి కలిగిన న్యాయాధిపతి అయిన దేవుడు. ఆ నీతి కలిగిన న్యాయాధిపతి అయిన దేవుడు ప్రభావము గలవాడై మన పక్షాన ఉంటాడంట. హల్లెలూయా. ఆయనకు విరోధముగా లేచిన శక్తులే కానీ, ఆయనకు విరోధముగా లేచిన పర్వతాలే కానీ, ఆయనకు విరోధముగా లేచిన రోగాలే కానీ, ఎలాంటి శక్తి కలిగినవైన గొప్ప కూలుతాయి. పరిస్థితులే కాదు, ఏ రోగమైనా, ఏ బలహీనత అయినా, ఏ క్షీణత అయినా, ఆమేన్, ఆయనలోని ప్రభావం ఆ బలహీనతలలో నుంచి మనల్ని విడిపిస్తుంది. హల్లెలూయా. చూడండి, ఆయన వస్త్రపు చెంగు అలాగా ముట్టుకుంది ఆ తల్లి. ఆయన ప్రభావం ఆమెలోకి వెళ్ళిందంట. వెంటనే ఆయన అన్నాడు, నా ప్రభావం పొందుకున్న వాళ్ళు ఎవరో ఉన్నారు ఇక్కడ. స్తోత్ర. నా ప్రభావాన్ని అనుభవించిన వాళ్ళు ఎవరో ఉన్నారు ఇక్కడ అంటే, ఆమె పాపం బిక్కు బిక్కుమంటూ ఆమె వచ్చింది ముందుకి. ఆమెను అన్నాడు, నీవు స్వస్థ చిత్రాలు అయ్యవమ్మా, నువ్వు ఆనందంగా తిరిగి వెళ్ళు, సమాధానంతో తిరిగి వెళ్ళు. ఎందుకంటే ఆయన ప్రభావము కలిగిన దేవుడు గనుక విడుదలిస్తాడు, స్వస్థతనిస్తాడు, శాసిస్తాడు, న్యాయం చేస్తాడు. ఆయన నీ పక్షాన ఉండి నీతో ఆయన ఉన్నట్టు రుజువు చేసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ విషయాన్ని చెప్తాను, రెండవ విషయం కూడా చెప్తాను. అది హోషేయ గ్రంథం, హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 18వ వాక్యం చదువుతారండి. ఆ దినమున నేను నా జనుల పక్షముగా, నా జనుల పక్షముగా భూ జంతువులతోనూ, ఎవరితో? ఆకాశ పక్షులతోనూ. ఎవరితోనండి? ఏంటి? భూ జంతువులతోనూ, ఆకాశ పక్షులతోనూ, ఆకాశ పక్షులతోనూ, నేలను ప్రాకు జంతువులతోనూ నిబంధన చేయుదును. అదేంటిది? ఎవరితో నిబంధన చేసేది? మనతో కాదా? మనతో కాదు, మనతో చేసే నిబంధన వేరు. ఇక్కడ మీరు గమనిస్తే మన పక్షముగా నాశనాన్ని తెచ్చే, తెగులును తెచ్చే, క్షామాన్ని తెచ్చే, మనకు నాశనాన్ని కలిగించే ఈ పురుగులు, ఈ నేలను ప్రాకు జంతువులు, ఆకాశ పక్షులు, భూ జంతువులు, ఇవన్నీ ఉన్నాయి కదా, వాటితోనంట ఆయన నిబంధన చేస్తాడట. విల్లును, ఖడ్గమును, యుద్ధమును దేశములో ఉండకుండా మాన్పించి. గట్టిగా చప్పట్లు కొట్టండి యేసయ్యకి. ఏయ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పండి. విల్లును, ఖడ్గమును, యుద్ధమును దేశములో ఉండకుండా మాన్పించి వారిని నిర్భయముగా నివసింప చేయుదును. హల్లెలూయా. ఎలాగా నివసించాలంటండి? ఎలాగా? నిర్భయముగా. ఏదో కీడు వస్తుందన్న భయం లేకుండా, ఏదో హాని కలుగుతుంది అనే కలవరం లేకుండా, ఏదో జరగబోతుంది, ఏదో జరుగుతుంది, ఏమవుతుందో అనే ఆ ఆలోచన అసలు మనసులోనే లేకుండా. అమెరికాకి వెళ్ళేటప్పుడు
ఫ్లైట్లో కూర్చొని ఏం చేస్తాం, ఖాళీ కదా అనే సౌండ్ తప్ప ఆ కిటికీలోంచి చూస్తే ఏమన్నా టీ కొట్టు ఏమన్నా కనబడుతుందా? అయ్యా కొంచెం బాగా టీ తాగేసి వస్తానని చెప్పడానికి. లేకపోతే అయ్యా కొంచెం ఆపుతావు, ఆకలేస్తాను, 2 ఇడ్లీ తినేసి వస్తానని చెప్తే సైడ్ తీస్తాడా ఏమన్నా ఫ్లైట్? ఏం చేస్తాం? ఇంచుమించు 10 గంటలు ఒకటి, 10 గంటలు ఇంకొకటి, 10 గంటలు కూర్చొని ఏం చేస్తాం? అందుకని కూర్చొని ప్రార్థన చేసుకుంటా ఉంటే ఒక పాట రాశా వచ్చింది. దేవుని చిత్తమైతే ఆగస్టు 15కి వేసుకున్నాం. హల్లెలూయా. అందులో నేను ఇప్పుడు ఎందుకు చెప్పానంటే ఆ మాట, మిమ్మల్ని ఊరిద్దామని, ప్రార్థిద్దామని. అందులోనే ఈ మాట కూడా పెట్టా, నిర్భయముగా జీవించాలి నా దేశ ప్రజలు, నా దేశం వర్ధిల్లాలి. భలే ఉంటుంది. వేసుకుందాం మనం ఎప్పుడు అది. హల్లెలూయా. ఇప్పుడే కాయగూరలన్నీ తరిగి పెట్టా, ఇంకా పులుసు గిలుసు అన్నీ కలిపి తాలింపు గిలింపు వేసిన తర్వాత గమ్మగమ్మలాడుతుంది అంతే. వేసుకో. హల్లెలూయా. సరే, మనము దేశంలో ఎలాగ బ్రతకాలి దేశంలో? వాళ్ళెవరో కీడు చేస్తున్నారు, వీళ్ళెవరో కీడు చేస్తున్నారు, వాళ్ళెవరో ఎవరు వ్యతిరేకంగా లేకరు, ఎవరు మనకి ఏమి కీడు చేయరు, ఎవరి వలన దాని వలన మనకి ఎలాంటి అపాయం రాదు. ఎందుకు రాదు అనంటే ఆయన హాని కలిగించే వాటిలన్నింటితో ఆయన నిబంధన చేస్తాడంట. స్తోత్రం. ఆయన నిబంధన చేస్తాడు. ఆయన నిబంధన చేసి విల్లును ఖడ్గమును యుద్ధమును దేశములో ఉండకుండా మార్పించి, హల్లెలూయా, వాటిలన్నింటిని తొలగించి వాటిలన్నింటి బారు నుంచి మనల్ని విమోచించి ఎక్కడున్నా ఎప్పుడైనా నిర్భయముగా. స్తోత్రం. మీకు ప్రశాంతత ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? ప్రశాంతత అనేది ఎప్పుడు తెలుస్తుందంటే, భయంకరమైన గాలి వాన కొట్టి ఒక్కసారి నిమ్మలమైపోద్ది. అప్పుడు చూడండి ఎట్లుంటుంది. అబ్బా దేవా స్తోత్రం అయినా, స్తోత్రం హల్లెలూయా, అట్లా కదా. ఒక్కొక్క ఇంట్లో ఫ్యాన్ తిరుగుతుంటుంది. ఆ ఫ్యాన్ ఎడ తిరుగుతుంది తెలుసా? లైలాండ్ లారీ పక్కన పోయినట్టే. ఇంకొన్ని ఫ్యాన్లు అయితే ట్రాక్టర్ పక్కన కూర్చున్నట్టే. మనం పనిలో పడి ఉంటాం కదా, మన కాన్సన్ట్రేషన్ అంతా పని మీద ఉంటుంది కదా, పట్టించుకోం మనం. 1-2 గంటలు అట్లాగే అది కొట్టే గాలి కొంచెమే కానీ శబ్దం మాత్రం ఎక్కువ ఉంటుంది. 2 గంటలు 3 గంటలు అయిపోయిన తర్వాత ఎందుకో మనకు అట్లా అనిపించి ఆ ఫ్యాన్ ఆపరా అని ఫ్యాన్ ఆపేసి అట్లా ఉంటుంది. ఒక ఏదన్నా ఇప్పుడు మనకు దేవుడి దేవాలి అట్లాంటివి ఏం లేవులే. పెద్ద కూలర్ ఉందనుకో, పెద్ద కూలరు కొడుతూ ఉంటుంది. మనం పనిలో పడి పట్టించుకోం. కాసేపు తర్వాత ఎందుకో విరక్తిగా అనిపించా ఆ కూలర్ ఆపేసామనుకో, అప్పుడు అర్థమవుతుంది, నాయన ఇంత ప్రశాంతతను పోగొట్టుకున్నాను ఇంతకాలం. మీకు ఒక మాట చెప్పనా, అంత ప్రశాంతత నీకు తెలియాలంటే ఆ ముందు ఒక సుడిగాలి లెగాల. సుడిగాలి లెగిస్తేనే ప్రశాంతత విలువ తెలుస్తుంది నీకు. కళ్ళు బైర్లు గమ్మి కళ్ళు తిరిగి పడిపోతానేమో అని అనిపిస్తుంది ఒక్కోసారి. ఏది ఆకలి తట్టుకోలేక అప్పుడు కమ్మగా అంత అన్నం పెట్టాడు అనుకో, ఫుల్గా తిని కడుపు నిండా నీళ్లు తాగి కూర్చుంటామే, చాలు ఈ జీవితానికి చాలు అనుకుంటాం. అంటే ఆ ఆకలి అన్నం విలువని పెంచుతుంది. నీకు ఒక మాట చెప్పనా, దేవుడు ఈ యుద్ధాలని, ఈ విల్లును, ఈ ఇవన్నిటిని మాన్పించి నిర్భయంగా ప్రశాంతంగా మనం బ్రతికేటట్లు, అదిగో లేచిన వాటిలన్నిటికీ, హాని కలిగించే వాటిలన్నిటికీ, విపత్తును కలిగించే వాటిలన్నిటికీ, తెగుళ్ళు తీసుకుని వచ్చే వాటిలన్నిటికీ విత్తింది ఎక్కువ, కోసేది తక్కువ,
కష్టపడేది ఎక్కువ, రాబడి తక్కువ. విస్తారంగా ఆశించినను కొంచెమే మేలు కలిగింది, కొంచెమే రాబడి వచ్చింది, కొంచెమే ప్రతిఫలం కలిగింది. ఇదిగో ఎందుకని? ఆ మిడతలు వచ్చాయి, పంటను నాశనం చేసేసాయి. ఏం మిడతలు? బెంగళూరు నుంచి వచ్చిన మిడతలు. ఏం మిడతలు? ఫలానా ఊర్లో నుంచి వచ్చిన మిడతలు. ఏం మిడతలు? ఫలానా ఇంట్లో నుంచి వచ్చిన మిడతలు. ఏం చేసాయి? పంటని నాశనం చేసాయి, కుటుంబాన్ని నాశనం చేసాయి, మనసులను పాడు చేసాయి. ఈ రోజున కలకలలాడుతూ ఉండవలసిన వ్యవస్థ ఈ రోజున కుప్పకూలిపోయింది. ఇలాంటి మిడతలు ఉంటాయి. మీకు ఇంకా అంత వివరంగా చెప్పాలి, నేను ఇంకా చెప్పాను అన్నట్టున్నారు మీరు. మీకు అర్థం కాలా? కొన్ని మిడతలు ఉంటాయి, కొన్ని గొంగళి పురుగులు ఉంటాయి. అయ్యో, కష్టపడి నాటుకున్నారే, కష్టపడి పెంచుకున్నారే, కష్టపడి కట్టుకున్నారే, కష్టపడి కాపాడుకుంటున్నారే, మరి ఈ పంటను మనం తినేస్తే ఎలాగా? ఈ పంట మీద మనం పడితే ఎలాగా? ఈ పంట మంద కాదే అని అనుకోవు. ఈ గొంగళి పురుగులు ఎవరో నాటుకున్న పొలం మీద, ఎవరో పెంచుకున్న చెట్ల మీద, ఎవరో కష్టపడిన కష్టార్జిత మీద ఎగబడతాయి ఈ గొంగళి పురుగులు. వింటున్నారా? మీ జీవితంలో గొంగళి పురుగులు పడలేదా? పడతాయి. ఎందుకు? తప్పనిసరిగా పడతాయి. గొంగళి పురుగులకి ఏం పని పట్టనదు. ట్యాంక్ నిండా పెట్రోల్ కొట్టించుకొని తిరుగుతూ ఉంటాయి. ట్యాంక్ నిండా ఆయిల్ కొట్టించుకొని టెలిగ్రామ్ వచ్చిన మేము మీటింగ్లు ముగించుకొని వెళ్తూ ఉంటాం కదా రాత్రులు. అర్ధరాత్రి అర్జెంటుగా ఒక 2-3 కుక్కలు వెళ్తూ ఉంటాయి రోడ్డు మీద. సో మేము సరే మీటింగ్ ముగించుకొని వెళ్తున్నాం, ఈ కుక్కలు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి. అది కూడా నీరసంగా ఏదో సరదాగా అటు కూడా కాదు, అర్జెంటుగా సర్ర నడుచుకుంటూ వెళ్తూ ఉంటాయి. మరి ఎక్కడికి వెళ్తున్నారా? టెలిగ్రామ్ అని వచ్చింది ఈ కుక్కలకి. ఆమె ఇంకో మాట చెప్పరా, మేము అలాగా వెళ్తూ ఉంటామా? అది అక్కడ 3-4 కుక్కలు వెళ్తూ ఉంటాయా? వెళ్తూ సడన్గా మరి ఏమొస్తుందో టక్కన తిరుగుతాయి, వెనక్కి మళ్ళీ ఇట్లా కాల్చేస్తాయి. నేను చెప్పింది గొంగళి పురుగుడు కూడా అంతే. వాటికి ఏ పని బాట ఉండదు, తిరుగుతూ ఉంటాయి. ఈ కొంపకి ఆ కొంపకి వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మంతనాలు చేసుకొని ఎట్టకేళ్ళకి ఏం చేస్తారు? పచ్చగా ఉన్న పొలం మీద పడతాయి. ఈ గొంగళి పురుగులకి పచ్చగా ఉన్న పొలాలు కనబడితే పండగ. కొంచెం కూడా వివేకము, ఆలోచన, విజ్ఞానం ఇలాంటివి ఏముండవు. అయ్యో, పచ్చగా ఉన్న పొలమే, కలకలలాడుతున్న పొలమే, కష్టపడి కట్టుకున్న నాయకుడు, వ్యవసాయకుడు, అయ్యో పొలాన్ని ఇంత వైభవంగా పెట్టుకున్నాడే, ఇంత వైభవంగా ఉన్న ఈ పొలం మీద మనం తినడం ఏంటి? అలాగ అనుకోవి గొంగళి పురుగులు. దేవుడు అన్నాడు, ఏం కంగారు పడకు, నేను చూసుకుంటూ వాటి సంగతి. స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆయన వాటితో నిబంధన చేస్తాడంట. ఏమని? ఇంకొక్కసారి గనక ఈ పొలం వైపు గనక కన్నెత్తావో గుడ్లు ఓడ పెరుగుతావు. అమ్మ, నేను ఇందులో చూడంలే బాబు, ఎందుకు చూస్తాను చెప్పు. అది అట్లా ఉండు. ఆయన ఎవరో తెలుసా? చీకటిలో మరుగున్న మర్మాల్ని బయటకు తీసుకుని వస్తాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఆయనకి చాటైన చోటు ఏమైనా ఉందా? మీరు చెప్పండి. ఆయనకి తెలియదు ఏమైనా ఉందా? ఏ గుండెల్లో, ఏ మనసులో, ఏ మనుషుల్లో, ఏ మనస్తత్వాలు ఎలాగ ఆలోచిస్తున్నాయో ఆయనకి తెలియకుండా ఉంటుందా? ఆయనకి సమస్తం తెలుసు. హల్లెలూయా. ఆకాశ పక్షులారా, భూజంతువులారా, నేలను ప్రాకు ఏంటి? జంతువులు నేల మీద పాకుతాయా? ఏంటండి? ఆకాశ పక్షులతోనూ నేలన ప్రాకు. మామూలు నాకు తెలిసి జంతువులకి కాళ్ళు ఉంటాయి. ఈ జంతువులు కాళ్ళు ఉండే జంతువులు కాదు. ఇవి అన్ని విచిత్రంగానే ఉంటాయండి. నిజం. సెల్ ఫోన్ పట్టుకొని తిరుగుతూ ఉంటాయి.
సెల్ ఫోన్ పట్టుకుని తిరుగుతూ ఉంటాయి. ఒరే వీటికి సెల్ ఫోన్ కూడా ఉందా? ఉంటాయి, ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. మీకు ఇంకొక మాట కూడా చెప్పనా, కొన్ని అయితే తెల్ల బట్టలు వేసుకుని తిరుగుతూ ఉంటాయి. మనకే ఆశ్చర్యం అనిపిస్తుంది, తెల్ల బట్టలు కూడా ఉన్నాయా? ఉంటాయి. కానీ తెల్ల బట్టలు వేసుకున్నంత మాత్రాన, సెల్ ఫోన్ పట్టుకున్నంత మాత్రాన ఆయన మభ్య పెట్టగలమా? లేదు. ఆయనకి అన్ని క్షుణ్ణంగా తెలుసు. లేకపోతే దేవదూతలందరూ ఆయన సమావేశానికి వెళితే ఆ దేవదూతలతో ఈడుగుడు కలిసి వెళ్ళిపోయాడంట. ఎవడాడు? వాడు తెల్ల బట్టలు కుట్టుకున్నాడు. వాడు తెల్ల బట్టలు ఒక డ్రెస్ కుట్టుకున్నట్టున్నాడు. ఎందుకంటే అప్పుడప్పుడు దేవదూతలందరూ అక్కడికి వెళ్తారు కదా, వాళ్ళతో కలిసి వెళ్ళిపోతాను నేను కూడా. నేను అంటాను, రాసిన రంగు రాలక తప్పదు, పూసిన పుష్పం వాడక తప్పదు, బతుకు బయట. అబ్బా చూశాడు రా నాయనా, రారా నీ బతుకు రారా రా. ఏంటి వచ్చి కనిపించట్లేదండి, బిజీగా ఉన్నావేంటే అంటే కొంచెం వర్క్ ఎక్కువైంది. ఆడికి వర్క్ ఎక్కువైపోయింది. ఎవరికే ఆడు వర్క్ ఎక్కువైపోయింది. నైట్ అంటే నైట్లు ఓటీలు చేస్తున్నాడు. మనకన్నా టైం ఉంటుంది కానీ ఆడికి టైమే ఉండట్లే, అసలు టైమే ఉండట్లే. అమ్మో యమ తిరుగుడు తిరుగుతున్నాడు. అవునరా, ఏంట్రా కనిపించట్లేదేంట్రా? నాకేమనిపించిందంటే, నువ్వు ఎట్టొచ్చావు ఎక్కడికైనా అడగల ప్రభు. ఎందుకంటే వాడు ఏషల్మారుడు అని తెలుసు దేవునికి. వాడు ఎలాగ దొంగదారుల్లో వస్తాడో ఆయన తెలుసుగా. మళ్ళీ ఎందుకు అడగడం? రే కర్రోడా, రే సెంటర్గా ఎట్టొచ్చావురా? వీళ్ళందరితో కూడా కలిసి గేట్ దగ్గర ఎవరున్నాడు అక్కడ? ఈ వాలంటీర్లు ఎందుకు పెట్టుకున్నా నాకు అర్థమై సావట్లే. ఈ సగ పెద్దలు ఏం చేస్తారు? ఎట్ట పంపించారా ఈ సైతాన్ గారు లోపలికి? మీరు ఆయనకి తెలుసు, వాళ్ళ కళ్ళు కప్పేస్తాడు ఆయనకి తెలుసు. ఇవన్నీ ఏం మ్యాటర్ ఏం అడగల. మ్యాటర్ అంతా ఆయనకి తెలుసు కనుక డైరెక్ట్ వెళ్ళిపోయాడు. ఇక అంతే, డైరెక్ట్ వెళ్ళిపోయాడు. ఏమరా ఏంటి సంగతే? ఏముంది, ఏం అదే ఈ మధ్య కనిపించట్లేదు. అక్కడ టైం సరిపోవట్లే. మీ వాళ్ళు గట్టిగా ఆరాధన చేస్తుండే. ఎవడు దొరుకుతాడా అని చెప్పి ఎవడు నా వైపు చూడకపోయా. ఎవడు పాటు కూడా చప్పట్లు కొట్టుకుంటుండే. పక్కన కూర్చుందామంటే ఆత్మలో నింపబడి పొడుతున్నారు వాళ్ళు. ఏం అర్థం కాక నేను కూడా తిరుగుతా ఉన్నా. కాదురా, మరి కాసేపు వాక్యం వినకపోయావు. అక్కడే ఉంటావు చెప్పు. ఆయన అంతలా నరుస్తుంటే చెవులు పగిలిపోతున్నాయి నాకు. అది కూడా వినలేను. సరేగానే నేను ఒక మాట చెప్తాను రా. చెప్పు మరే నువ్వు బాగా బిజీగా తిరుగుతున్నావు కదా. నా భక్తుడైన యోగు సంగతి నీకు తెలుసా? నాకు తెలుసు. ఎందుకు ఓటర్ లిస్ట్ నా దగ్గరగా ఉండేదే, ఆధార్ కార్డు కూడా నా దగ్గర ఉంది కదా. అట్లా అంటే అరే సరేగానే ఆధార్ కార్డు కాదు, అది కాదు, ఇది కాదు, అసలు యోగు సంగతి నీకు తెలుసా అంటారా? ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, వాడు ఎవరితో తిరుగుతున్నాడో ఆయనకి తెలుసు. ఓకే, వాడు ఎవరిని కన్ను కప్పి మోసం చేస్తున్నాడో ఆయనకి తెలుసు. భక్తుల్లాగా ఎలాగ నటిస్తున్నాడో ఆయనకి తెలుసు. వాడు గుండెల్లో ఉన్న కపటం ఏంటో, వాడు గుండెల్లో ఉన్న కుట్రేంటో, వాడు గుండెల్లో ఉన్న పాపం ఏంటో ఆయనకి తెలుసు. ఆయనకు మరుగై ఉండేదేంటి? హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ఆయన మనకు కీడు కలిగించి, చెడు కలిగించి, క్షీణత కలిగించే, మనకు ఏదైనా కీడు తలపెట్టాలనుకున్న ప్రతి దానితో ఆయన నిబంధన చేస్తాడట. ఏమనంటే, నీవు ఇక్కడి నుంచి కదలకూడదు. ఇప్పుడు సముద్రం ఉంది కదా, మన సముద్రం దగ్గరికి వెళ్తే భయం వేస్తుంది. ఇంత ఎత్తులు లేస్తుంది కెరట. మరి అంత ఎత్తులు లేచి పొంగుతా మింగుతా, పొంగుతా మింగుతా, నరుగుతా అంటుంటుందే, రాదేంటి? చెప్పరేంటి? సజ్జనం తినిందా అంటే టిఫిన్ పెట్టకపోయావు? మరి మీరు అక్కడ నిలబడి రా తెలుసుకున్నారా, రా దమ్ముంటారా అనండి. మీరు అక్కడ దాకా వస్తుంది. అంత ఎత్తున లేచిన కెరట దాపున పడుతుంది, మళ్ళీ ఆయనకి వెళ్ళిపోద్ది. ఎందుకంటే వాటితో ఆయన నిబంధన చేసి ఉన్నాడు. గట్టిగా కొట్టే సత్యదమ్మలు పడతారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాటితో ఆయన ఏం చేశాడండి? ఏం చేశాడు? పళ్ళు కొరుకుతుంది అనుకుంటారు. అది
ఏది సముద్రం సంగతి నేను చెప్పేది, మీ అత్తగారి సంగతి కాదు, సముద్రం సంగతి. ఏమీ చేయలేక ఎత్తుని లేచి దబ్బులు పడుతుంది, మరల వెనక్కి వెళ్ళిపోద్ది. మరల ఏం భయపెట్టాల్సిందే కానీ ఈ తాటేకి చొప్పుళ్ళకి దేవుని బిడ్డలు భయపడతారా? ఏంటంటే ఈ తాటేకి చొప్పుళ్ళకి, ఈ తాటేకి చొప్పుళ్ళకి దేవుని బిడ్డలు భయపడతారండి. గర్విష్ఠులైన వారు నాతో పోరాడుచుండ, ప్రతి మాట కెల్లవారు పరభావమించుచుండ, ప్రభువా నా ప్రక్క నిలచి నన్ను తప్పించిన, ప్రభువా నా ప్రక్క నిలచి, ప్రభువా నా పక్షమై నన్ను తప్పించిన. హల్లెలూయా. సరే కానీ ఒక మాట చెప్తాను, నాకు సమాధానం చెప్తారా? ఒక మాట అడుగుతాను, సమాధానం చెప్తారా? ఆకాశ పక్షులతో మీరు మాట్లాడతారా? అట్లాగా మాట్లాడతారు మీరు? సమాధానం చెప్పరండి. సరే కానీ ఇంకొక మాట కూడా సమాధానం చెప్పండి. భూ జంతువులతో మీరు మాట్లాడతారా? అట్లాగా మాట్లాడతారా? కుక్కతో మాట్లాడరండి. వాటి భాష మీకు వచ్చా? మరి పిచ్చుకల భాష మీకు వచ్చా? మరి నేలను ప్రాకు జంతువులు ఉన్నాయంట, వాటి భాష మీకు వచ్చా? వాటిని దయ్యమైన మీరు మాట్లాడి శాసించగలరా? మనకు రాదు. అంటే వాటిని నివారించగలిగిన శక్తి మన చేతుల్లో చెప్పండి ఉందా? లేదు. కాబట్టే ఆయన చూసుకుంటాడు. హల్లెలూయా. ఏ జంతువుతో ఎలాగ మాట్లాడాలనో ఆయనకి తెలుసు. కొంచెం మీరు ఆలోచించండి. ఏ జంతువుతో, కుక్కతో ఎట్లా మాట్లాడాలనో చెప్పు ఆయన తెలుసు. గాడిదకి ఎట్లా బుద్ధి చెప్పాలనో ఆయన తెలుసు. ముళ్ళ పందికి ఎట్లాగో ముళ్ళ పందికి ఎట్లా సమాధానం చెప్పాలనో, అంటే ఒక్క మాట తేల్చి చెప్పనా, ఎవరికి ఎట్లా ట్రీట్మెంట్ ఇవ్వాలనో. అది మందిరానికి ఒక ఆమె వస్తుండేది. ఆమె వచ్చి ఒకరోజు ఏడ్చింది, అన్నయ్య మీరు ప్రార్థనలో పెడతారా అనింది. ఏంటమ్మా అన్న, నా మొగుడు నన్ను చర్చికి రావద్దు అంటున్నాడు. అట్లాగా మాట్లాడింది గురించి చెప్తున్నా, నాకేం తెలిసేంటి. ఆమె పాపం తెలుగు సరిగా రాదు. ఇట్లాగే చెప్పింది, నా మొగుడు నన్ను చర్చికి రావద్దు అంటున్నాడు, నేనేమో చర్చి విడిచిపెట్టి ఉండలేను అని ఏడ్చింది. నేను అన్నాను, ఏం కదలబా ప్రార్థన చేస్తాను లేబా, నీకు అట్లాగే ఉంటుంది, నాకు ఏమో గుండెల్లో దడబెడుతుంది, నా మొగుడికి ఎట్ట చెప్పాలి నేను అంటే, ఏం కలదు పాప ప్రార్థనలు పెడతా పో అన్న. ఒకరోజు పాపం ఇంటి దగ్గర నుంచి ఏడుచుకుంటూ వచ్చింది. ఏంటమ్మా అన్న, ఆ భర్త గొడవ వేసుకున్నాడంట. ఏమనంటే ఆయన కారు డ్రైవరు. నేను చెప్తున్నా కూడా నువ్వు చర్చికి వెళ్తున్నావు, నేను సమాజంలో తలెత్తలేకపోతున్నాను, ఆ కారు స్టాండ్లో అందరూ నన్ను ఇట్లా అంటున్నారు అట్లా అంటున్నారు, నువ్వు చర్చికి వెళ్ళిపోతే అట్టు ఇంటికి వెళ్ళిపో, మళ్ళీ అక్కడ రావద్దు అట్లా అన్నాడంట. అప్పుడు ఆమె నా దగ్గరకు వచ్చి ఏడ్చింది. ఏంటి నువ్వు ప్రార్థన చేస్తున్నాను అన్నావు కదన్నా, మరి నా మొగుడేమో ఇట్లా అంటున్నాడు అట్లా అంటే, నేను అన్నాను ఒక పని చేయి, మీ భర్త రావద్దు అంటున్నాడు కదా, వెళ్ళొద్దు అంటున్నాడు చర్చికి, రాబాకు. ఏంటి నువ్వు కూడా అట్లాగే చెబుతావు అని చెప్పేదినమ్మా, రావద్దు. రాకుండా ఏం చేస్తావంటే ఆదివారం ఇంట్లోనే బైబిల్ పెట్టుకొని పాటల పుస్తకం పెట్టుకొని ఆరాధన చేసుకో. పాపం బలు బాధపడింది ఆమె, ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉన్న ఆనందం రుచి చూచిన వ్యక్తి కదా, బలు బాధపడింది. నేను అన్నాను, వద్దమ్మా, ఫ్యామిలీ డిస్టర్బ్ అవ్వకూడదు, దేవుడు ఒక అద్భుతం చేస్తాడు కనుక నువ్వేం చేస్తావంటే
ఇంట్లో ఆరాధన చేసుకో, ప్రార్థన చేసుకో, మేము ప్రార్థనలో పెడతామని చెప్పి ఆ రోజు ఉపవాస ప్రార్థనలు అందరికీ చెప్పా. ఏమని పలానామికి ఎట్లా అని చెప్పలా. ఎందుకంటే అలా చెప్పామనుకో ఇంకా మనోళ్ళు గూగుల్ మ్యాప్ ఓపెన్ చేస్తారు. అట్లా కాకుండా కొందరికి ఇట్లా ఆటంకాలు ఉంటున్నాయి రక్షింపబడిన వ్యక్తులతో. కనుక దేవుడు సహాయం చేసి ఒక విడుదల వచ్చేటట్లు ప్రార్థన చేశానా. ఎవరికి ఎట్లా ట్రీట్మెంట్ చేయాలా అన్నాను కదా, దానికి చెప్తున్నా. ఎంత ఒక 2 వారాలు 3 వారాలు అయి ఉంటుంది, మాకు 3 వారాలు ఉంటుందిలే. నేను రోజులు కూడా ఎక్కడ లెక్క పెట్టుకునేది. ప్రార్థన చేస్తున్నాము ఉపవాస ప్రార్థనలో ఒక 3 వారాలు అయి ఉంటుంది. ఆయన కారు స్టాండ్లో ఉంటే ఎవరో ఒక 3 వచ్చి బాడుగు మాట్లాడుకున్నారంట. ఈయన పాపం అప్పటికి డబ్బులు ఏవి చేతుల్లో లేవు, బాడుగులు లేవు. సరేనని ఈయన ఆలస్యం చేస్తే మళ్ళీ ఎవరన్నా ఆ బాడుగు మాట్లాడుకుంటారేమోనని ఈయన హడావుడిగా వాళ్ళతో బాడుగు మాట్లాడుకొని ఎక్కించుకొని పెట్రోల్ బంకులోకి వెళ్ళి ఆ పెట్రోల్ బంకులో కూడా డీజిల్ ఖాతా వాళ్ళకి అప్పు పోయించుకొని వెళ్ళాడు. సగం దూరం వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఒక అతనేమో డ్రైవర్ పక్కన కూర్చున్నాడు, ఇంకిద్దరేమో వెనకాల కూర్చున్నారు. సగం దూరం వెళ్ళింది, అటు ఇటు చెట్లు గుబురు. అక్కడ ఏం జరిగింది, ఆ వెనకున్న వాళ్ళలో ఒక అతను వెనకమాలుగా వచ్చి డ్రైవర్ పీక పట్టుకొని రే బండి సైడ్ ఆపరా అన్నాడంట. బండి సైడ్ ఆపరా అంటే బండి సైడ్ ఆపాడు. ఎందుకంటే పీక పట్టేసుకున్నాడు, గొంతుకు పట్టేసుకున్నాడు. అంతే. ఎప్పుడైతే బండి సైడ్ ఆపాడో పక్కనున్న ఇతను కత్తి తీశాడంటండి. తీ మొత్తం పైసలు ఎంత ఉన్నాయి, డబ్బులు ఎంత ఉన్నాయి తీరా అంటే దండం పెట్టేశాడు. అయ్యా నా దగ్గర డబ్బులు పైసలు లేవు బాబా, ఆయిల్ కూడా అప్పు పట్టించుకొచ్చుకున్నాను, బాడుగులు లేక అల్లాడిపోతున్నారు, మీరు వచ్చారు బాడుగు మాట్లాడుకుంటే ఏదో కొంచెం అనుకున్నాను, నా దగ్గర ఏం లేవయ్యా, వెతుక్కోండి, కావాలంటే నా జేబులో చూసుకోండి, 2 రూపాయలు ఉన్నా కూడా తీసేసుకోండి. అట్లా అంటే కొట్టారండి, 4 దెబ్బలు కొట్టారు. కొడితే భయపడిపోయి గడగడలాడిపోయి దండం పెట్టేసి కాళ్ళు పట్టుకున్నాడట. అయ్యా చచ్చిపోతానయ్యా, నేను కొట్టద్దయ్యా, కావాలంటే కారు తీసేసుకోండి, నన్ను కొట్టద్దయ్యా. అట్లా అంటే వాళ్ళలో ఒకడు అంటాడంట, ఒరే దొరక ఈడు దొరికాడంటారా మనకు, దొరక ఈడు దొరికాడంట. అంటే మళ్ళీ ఇంకొక ఆయన అంటాడట, రే కానీ టైం అవుతుంది, ఈడి దగ్గర మనకేం దొరికేటట్లేదు, వేసేయండి అని అంటున్నాడంట. ఏంటి వేసేసేది? అయ్యా ఆకలేసాడంటండి. అయ్యా కొట్టద్దయ్యా అట్లా అంటే వాళ్ళకి అంత టైం ఉండదు కదా. ఇంకా అంతలో ఒకడు అన్నాడట, ఒరే వీడిని వదిలేస్తే వీడు వెళ్ళి మళ్ళీ టౌన్ చేసేస్తాడు అంత ఊర్లో మొత్తం, అందుకని ఏయిరా ఒకటైరా అంటున్నాడంట. గోల చేసేసి ఏడ్చేసి, అయ్యా కారు కావాలంటే తీసేసుకోండి, ఏం కావాలంటే నన్ను కొట్టద్దయ్యా, చచ్చిపోతానయ్యా అని ఏడ్చేస్తే అంతలో ఒకడు అన్నాడంట, రే ఎందుకు వదిలేరా అని చెప్పి అన్నాడట, మేము నిన్ను ఇట్లా చేసామన్న సంగతి ఎవరికైనా చెప్తే కారు స్టాండ్లో కారు ఉండదు, నీ ఇంట్లో నువ్వు ఉండవు. బాగుంది కదా డైలాగు, రాసి పెట్టుకోండి. కారు స్టాండ్లో కారు ఉండదు, నీ ఇంట్లో నువ్వు ఉండవు. జరిగిన సంగతి ఎవరికన్నా చెప్పావంటే, రే కానీ ఎదురుగా బండి ఏదో వస్తుందిరా, రే ఎదురుగా బండి ఏదో వస్తుంది, ఇటు పంపిస్తుందిగా అన్నాడంటే ఇంకొకడు. అంతే వెంటనే ఇంకొకడు అన్నాడట, బండి తిప్పో వెనక్కి వెళ్ళిపో, ఎందుకంటే ఎదురుగా లారీ ఏదో వస్తుందంట. దేవుడు అలా ఆ లారీని తీసుకొచ్చాడు దేవుడు. ఈయన అంటాడంటే ఒకడు, లారీ వస్తుంది అదే తొందర కానీ అట్లంటే ఇంకొకడు అన్నాడు, తిప్పబడిదేమా అంటే బండి తిప్పుకున్నాడండి. కారు రోడ్డు మీద వచ్చిందో పొలంలో వచ్చిందో దేవుడికి తెలుసు. మేఘాల మీద ఇంటికి వచ్చాడు, కారు ఆపాడు, అప్పటికి తడిసిపోయినాడు మనిషి. వెళ్ళిపోయి ఇంట్లో దాపుని పడిపోతే ఆమె వచ్చింది, ఏమీ వచ్చింది నీకు, ఏంటి నువ్వు ఇట్లాగా ఉన్నావు అంట వచ్చిందంట. సంగతి అంతా చెప్పాడు. అందరితో ఊరుకున్నారా? ఆమె మందిరానికి తీసుకొచ్చింది ఆయన్ని. నేను సాయంకాలం 4:30-5 అప్పుడు ఈ బాక్సులు ఆటోలో పెట్టుకుంటున్నాం, ప్రార్థనకి వెళ్దామని. కారు వచ్చి మందిరం దగ్గర ఆగింది. కారులో వీళ్ళిద్దరు దిగారు. చిన్నగా ఉన్న గదిలోకి వెళ్తుంది ఆయన తీసుకొని, చిన్న ఇల్లు. వెళ్తుంటే నేను అన్నానమ్మా అంటే, మీరు కొంచెం లోపలికి వస్తారు, నా ఇంట్లోకి నన్ను పిలుస్తుందండి. ఏంటమ్మా కొంచెం లోపలికి రండి అంటే, ఏంటమ్మా ఆయన ఉన్నాడులే దిగులేదు అనుకుని నేను, ఏంటని నన్ను ఆయన అప్పటికి చెమటలు పట్టిపోయినా ఆయనకి. కొంచెం లోపలికి రండి పాస్టర్ గారు అంటుంది. సరే అవి నాకు సమస్య చెప్పుంది కదా, ఏదో జరిగినట్టుందని చెప్పి లోపలికి వెళ్ళి కొంచెం ఏంటంటే కథ అంతా చెప్పింది. నేను అన్నాను, ఏం కంగారు పడద్దులేండి, మామూలే కదా ఇవన్నీ, దానికి మీరు కంగారు కాదండి, కారు స్టాండ్లో కారు ఉండదంట, నా ఇంట్లో నేను ఉండనంట.
ఏం కాదులేండి, నేను ప్రభు సహాయం చేస్తానులే, సరే వాళ్ళ పనులు వాళ్ళవి, మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ధైర్యం చేశాను. అయిపోయిందిలేండి. మీకు ఒక ఆశ్చర్యమైన సంగతి చెప్పిన, ఆదివారం అయితే చాలు 10 గంటలకు ఆరాధన అంటే 9 గంటలకు వచ్చేస్తాడు కారు వేసుకొని చర్చికి. అది ఎట్టొస్తాడు? ఆమెను తీసుకొని ఆ ఏరియాలో మనోళ్ళు ఇంచుమించు ఒక 5-6 మంది ఉన్నారు, వాళ్ళందరిని ఎక్కించుకొని 5-6 మందిని భార్యని ఎక్కించుకొని 9 గంటలకల్లా వచ్చేస్తారు. ఎందుకు వస్తాడంటే ఈ 5-6 మంది మందిరంలో పరిచయం చేస్తారు. వాళ్ళ కోసమని ఈయన, మీకు ఒక మాట చెప్పనా, వాళ్ళ మీద ప్రేమ కలిగి కాదు, కారులో 4 ఉంటే మంచిదని. ఎందుకంటే కార్ స్టాండ్లో కారు ఉంటుంది, ఇంట్లో ఉండవు అని చెప్పారు కదా. మీకు ఇంకొక మాట చెప్పాలా, ఈ పరిచయం చేసేవాళ్ళు పాపము అంత సాంబార్ అన్నం పెట్టేవాళ్ళం వచ్చిన వాళ్ళకి. వీళ్ళు పరిచయం చేసి అన్నం, ఈ సాంబార్ అన్నం పెట్టి ఆ పాత్రలను గడిగి అక్కడ పెట్టేసి పోతారు కదా. వాళ్ళంతా పరిచయం చేసి వచ్చేంతవరకు ఆ మందిరంలో కూర్చొని ఉంటాడు ఆయన, ఆమె ఇద్దరు. ఆమె అన్న పరిచయం చేస్తుంది, ఈయన కూర్చొని ఉంటాడు. నేను అన్నాను అప్పుడప్పుడు, అన్న వాళ్ళది లేట్ అయ్యేటట్టు, నేను వెళ్ళకపోయినా నేను వెళ్ళలేను, వాళ్ళు రాని అన్న అంటాడు. నేను ఎందుకు చెప్పాను తెలుసా? ఎవడికి ఎట్లా ట్రీట్మెంట్ ఇవ్వాలను. ఆమె అప్పటి నుంచి వచ్చి నా మొగుడు నన్ను రావద్దు అంటున్నాడు అని అన్నట్లే. ఆమె వచ్చి ఏం చెబుతుంది? అన్నా దేవుడు ఎక్కడ కొట్టాలని కొడతాడు. ఆకాశ పక్షుల్ని చెప్పండి, వాటిని ఎట్లాగా, ఆ నేలను ప్రాకు జంతువుల్ని వాటిని ఎట్లాగా, ఇంకా భూ జంతువుల్ని అట్లాగా దేనికి ఎలాగ ట్రీట్మెంట్ ఇవ్వాలనో మనం ఏం చేయాలంటే ఆయనకి అప్పగించేయాలంతే. మనం ట్రీట్మెంట్ ఇవ్వకూడదు. మనం ట్రీట్మెంట్ ఇస్తే ఏమో పేరబడతా అంటామా? అట్ట కాదు. దేవుడికి అప్పగించామనుకో, ఆయన ఏం చేయడంతే, చెంబు గుర్తుకే మన ఓటు ముద్ర వేస్తాడంతే. దెబ్బ కొట్టకుండా మరుసటి వారంలో నువ్వు వెళితే ఆయన ట్రీట్మెంటే వేరుగా ఉంటుంది. స్తోత్ర, హల్లెలూయా. ఎందుకంటే ఆయన విరోధంగా లేచిన వాటిల్నే కానీ, హాని కలిగించే వాటిల్నే కానీ ఆయన చూసుకుంటాడంట. ఆయన నిబంధన చేస్తాడంట. నిర్భయముగా దేశంలో మనం ఉండేటట్లు, ఖడ్గము యుద్ధము దేశంలో ఉండకుండా ఆయన మనల్ని నిర్భయముగా. స్తోత్రం. నాకు ఆ మాట ఎంత ఆనందం అనిపించిందో. ఆగస్టు 15 పాడుకుందాంలే మనం. అప్పుడప్పుడు అట్లాగా నేను ఒక ముక్కేస్తుంటా మీకు, ఎందుకంటే స్పెషల్ పోకడి టేస్ట్ కొరకు. నిర్భయముగా మన దేశంలో ఆమెన్ చెప్పండి. మన దేశంలో ఇది ఎవరి దేశం? ఇది దయ్యాల గట్టిగా సరిగా మాట్లాడు. ఎవరి దేశం ఇది? ఎవరి దేశం? మన దేశం. దేవుడు మనకిచ్చిన దేశం. నేను పుట్టిన నా దేశం ఇదే. దేవుడు నాకు ఇచ్చిన భారతదేశం ఇదే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నా దేశంలో నేను నిర్భయముగా బ్రతకాలి. మనము నిర్భయముగా బ్రతకాలి. మనము నిర్భయముగా సంచరించాలి. ఆమేన్. హల్లెలూయా. ఇంకొక మాట చెప్తాను, టైం అయిపోయిందిగా. సర్లే, ఏమైంది? ఇదొక్క మాట అంటా ఉంటాను, వింటా ఉండండి మీరు. హల్లెలూయా. యెషయా గ్రంథం 45వ అధ్యాయం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం మొదటి వాక్యం. అతని పక్షమున జనములను జయించుటకు, అబ్బా, జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. ఎవరు కుడి చేతిని? యెహోవా తాను అభిషేకించిన కోరేషు అతని కుడి చేతిని, అతని పక్షమున జనములను జయించుటకు. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ కుడి చేతిని పట్టుకునేది ఎందుకు? హల్లెలూయా. మనం ఏ పనైనా ఇంచుమించుగా, అంటే ఏదో కొంతమంది ఇంచుమించుగా అందరికీ ఏ పనైనా మనం ఏ చేతితో చేస్తాం? కుడి చేత్తోనే. అంటే
ఆయన ఆ చేతిని పట్టుకున్నాడు అనుకో, అప్పుడు ఆ చేతితో చేసే పనులన్నీ ఎలా ఉంటాయి? అది జయముతో ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చేతితో నేను ఏదైనా ఆర్ట్ వేస్తున్నాను అనుకో, ఆ చేతిని ఆయన పట్టుకున్నాడు అనుకో, అప్పుడు ఆ వేసే ఆర్ట్ ఎట్టుంటుంది? సుందరంగా ఉంటుంది. వెరీ గుడ్, భలే పదం చెప్పావమ్మా. సుందరంగా ఉంటుంది. ఆ నైపుణ్యతే వేరుగా ఉంటుంది. ఎవడ్రా వేసిందో, ఎవడురా బాబోయ్, ఏంట్రా బాబు ఆ కళ్ళు ఏంట్రా, ఆడికి తెలియదు. అప్పుడు నేను అంటాను, నా చేతిని పట్టుకుని వేయించిన వాడు ఒకడు ఉన్నాడు. కొట్టు చప్పట్లో. హల్లెలూయా. జయమే నాస అదియే నీ కాక్ష, నీకేనా స్తోత్రార్పణలు. జయమే అదియే నీ కాక్ష, నీకేనా స్తోత్రార్పణలు. నా యేసయ్యా నీ దివ్య సేవలో నా జీవితం పరిమళించెనే, నా జీవితం పరిమళించెనే. ఒంటరి గోవనై పిలపించు సమయాన ఓదార్చువారే కానరారైరి. ఒంటరి గోవనై విలపించు సమయాన ఓదార్చువారే కానరారైరి. ఔరా నీ చోటు నన్ను దాచినందున, నీకేనా స్తోత్రార్పణలు. ఔరా నీ చాటు నన్ను దాచినందున, నీకేనా స్తోత్రార్పణ. నా యేసయ్యా నీ దివ్య సేవలో నా జీవితం పరిమళించెనే, నా జీవితం పరిమళించెనే. జయించిన నీవు నా పక్షమై ఉండగా, జయమిచ్చు నీవు నన్ను నడుపుచుండగా. జయించిన నీవు నా పక్షమై ఉండగా, జయమిచ్చు నీవు నన్ను నడుపుచుండగా. జయమే నాస అధియే నీ కాంక్ష, నీకేనా స్తోత్రార్పణలు. జయమే నాస అధియే నీ కాంక్ష, నీకే 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 నా స్తోత్రార్పణలు. బోలో యేసు మహారాజుకే. హల్లెలూయా, హల్లెలూయా. నీ కుడి చేతిని పట్టుకుంటాడు. హల్లెలూయా. ఇక నీ చేతితో నువ్వు చేసే ప్రతి పని ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? లోకస్తులు నివ్వెర్రపోయేటట్టు ఉంటుంది. హల్లెలూయా, స్తోత్రం కలుగుగాక. లోకస్తులు నోటి మీద వేలేసుకుని ఆశ్చర్యపడేటట్టు ఉంటుంది. ఎందుకంటే ఆయన అతని పక్షమున జనములను జయించుటకు, అంటే ఇక్కడ విక్టోరియస్ లైఫ్, జయ జీవితం. ఓటమి అనేది కనబడదు. ఆయనని పక్షాన ఉంటే, ఆయనని కొలి చేతిని పట్టుకుంటే, ఆయన జయమిచ్చే దేవునిగా, ఏదో 4 మాటలు చెప్పి సాగనంపే దేవుడిగా కాదు, ఏదో కళ్ళబుల్ల మాటలతో కల్పన కథలతో కాలాన్ని గడిపి ఏదో మబ్బి పెట్టి కవించి నవ్వించి ఆయన పంపించేవాడు కాదు. నీ కుడి చేతిని పట్టుకుంటాడు. ఆమేన్. నీ జీవనమే కానీ, నీ కార్యకలాపాలే కానీ, నీవు చేయదలిచిన ఏ కార్యమే కానీ. ఆమేన్. మన వాళ్ళు అంటుంటారు కదా సామెత,
మట్టి పట్టుకుంటే బంగారం అయిపోతుంది వాడికి అంటారే, మట్టి కాదు, నేను చెప్పే సామెత రాసుకోండి, చెత్త పట్టుకున్న బంగారం అయిపోద్ది అంతే. చూడు, అంత స్త్రీలే చెబుతున్నారు ఆమెనని, నా తల్లులు. ఎందుకంటే బంగారం అంటే అంతే. ఇక్కడ ఎవరు కొంతమంది అన్న ఆమెన్ అన్నారు, కానీ మెజారిటీ 99% ఆమీన్ 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 ఆమీన్. ఓ గ్లోరీ గ్లోరీ, ఓ గ్లోరీ గ్లోరీ. మా ఇంట్లో చాలా చెత్త ఉంది, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగా దేవుడు ఎవరింట్లో ఎంత చెత్త ఉంటే ఆ చెత్త అంత బంగారు అయిపోను కనుక అంటే మాత్రం ఎంత దుఃఖపడతారు కదా. అనవసరంగా రోజు ఇల్లు ఊడ్చాను అనవసరంగాను అనుకుంటారు కదా. నేను అనేది ఏంటంటే అట్లాంటిగా అని కాదు, నువ్వు ఏది తలంచినా, ఏది చేయి పట్టినా, ఏది నువ్వు ప్రారంభించినా నీకు జయమే కలుగుతుంది. ఎందుకంటే ఆయన నీ పక్షాన, నీ కుడి చేతిని అంటే తెల్ల పేపర్ మీద నల్ల అక్షరాలు ప్రారంభించావనుకో, అట్లాగా పెన్ పట్టుకున్నావు అనుకో, నీ అజ్జమాయిషి లేకుండా వెళ్ళిపోద్ది పెన్ ఇంకంతే. అంతే, నీ కుడి చేతిని పట్టుకుంటాడు. చెప్పండి, గట్టిగా చెప్పండి. దానికి నువ్వు మళ్ళీ వాడిని ఏడు చూసి రే అట్లా అనాల్సిన అవసరంలే. లేకపోతే ఏమో జ్ఞాపకం తెచ్చుకుంటున్నట్టు కొంతమంది పెన్ క్యాపులన్నీ నవ్వులేస్తుంటారు. అమ్మలా టీచర్ కనబడినప్పుడల్లా ఒట్టిదే, ఏ రాయడు ఒట్టిదే, ఏమి యాక్షన్లో అన్న అంత కరెక్ట్గా నీకు తెలుసు అన్న అంటారేమో, మంది కూడా ఆపడేలేండి. నా దేవుడు నీ కుడి చేతిని పట్టుకుంటాడు. హల్లెలూయా. నీ కుటుంబంలో కొదివేమి లేకుండా చేస్తాడు, నీ జోబుకి కొదివేమి లేకుండా చేస్తాడు. ఆకాశ పక్షులను పోషించుచున్న దేవుడు సర్వ సమృద్ధితో నిన్ను నింపుతాడు. ఆశ్చర్యకరమైన ద్వారాలు తెరుస్తాడు, మహత్తరమైన శక్తితో నింపుతాడు. నా దేవుడు నీ నోటి నిండా నవ్వును చూస్తాడు. నీ పక్షమయుండి నీ చేతిని పట్టుకుంటాడు నా దేవుడు. ఇంతవరకు ఒకవేళ అదే చేతితో ఎన్నో అపజయాలు నువ్వు చవిచూచి ఉండవచ్చు. ఇంతవరకు అదే చేతితో అనేక కార్యకలాపాలు విఫలమై ఉండవచ్చు. ఇక అలా కావు. నీ చేతితో చేసే ప్రతి పని యోసేపు చేతిలో సఫలమైనట్లు నా దేవుడు నీ చేతిలో పనిని సఫలం చేస్తాడు, విజయంతో నింపుతాడు. ఆఖరిగా తాలింపు వేయాలి కదా. వేయాలనా లేదా? వేయాలా? వేసేసి అలవాటు అయిపోయింది మీకు, వేయాలా. చిన్న మాట ఏంటంటే, నేను చెప్పే మాట ద్వితీయోపదేశ కాండంలో 1వ అధ్యాయం 31వ వాక్యం ఒకటి చదివేండి, ముగించేస్తాను. వెళ్ళిపోదాం. ద్వితీయోపదేశ కాండం. నేను మీ పితరులకు ఇచ్చేదనని ప్రమాణము చేసిన. ఈ ఒక్క మాట అండి చాలా వాల్యుబుల్. ఆఖరి మాట, నీ పితరులకు ఇచ్చేదనని ప్రమాణము చేసిన ఈ మంచి దేశమును, ఈ చెడ్డ. ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయం 31వ వాక్యం. ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్టు. ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్టు నేను మీ కొరకు చేసినట్లు పక్షముగా యుద్ధము చేయును. మీ అక్కడ చేసినట్లు అప్పుడు చేశాను, అప్పుడున్నాను. నేను ఇక్కడ యుద్ధము అనేది కాదు నేను తీసుకున్న మాట. అప్పుడు చేశాను, ఇప్పుడు కూడా. ఆమెను చెప్పకపోయారా? గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అరణ్య యాత్రలో అద్భుతములు చేసితివే, ఆకాశము నుండి ఆహారమిచ్చితివే. రారే 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 రే రారే నారే రారే రే ఉన్నావు దేవా యుగ యుగములు ఉన్నవాడని
సదాకాలము యుగ సమాప్తి వరకు నా తోడై నీడై ఉన్నావు దేవా. యుగ యుగములు ఉన్నవాడు నీవే, తరతరములు ఉండునన్నావు. నరనారెరే నారారెరారే తరరారెరే. యుగ సమాప్తి వరకు నా తోడై నీడై ఉన్నావు దేవా. తరతరములో ఉన్నవాడు నీవే, నరనారెరే. హల్లెలూయా. యుగ సమాప్తి వరకు ఆయన ఎక్కడ ఉంటాడు? ఎక్కడ ఉంటాడు? అయ్యా అప్పుడు ఉన్నాడండి, ఇప్పుడు వయసు పైన పడింది కదండి, ఇప్పుడు అంతసేపు ఆడ కూర్చుంటాడు ఆయన. అంతసేపు ఎక్కడ ఉంటాడు? అప్పుడంటే వయసు మీద ఉన్నాడు, అప్పుడంటే కుర్రోడుగా ఉన్నాడు, అప్పుడంటే స్ట్రెంత్ ఉంది, అప్పుడంటే బలం ఉంది. వాళ్ళతో నడిచాడు, వాళ్ళతో నిలిచాడు, వాళ్ళని ఆవరించాడు, వాళ్ళని ఆదరించాడు, వాళ్ళని కమ్మున్నాడు, వాళ్ళని ఎత్తుకున్నాడు, వాళ్ళని మోస్తాడు, వాళ్ళ కొరకు యుద్ధాలు చేశాడు. మరి ఇన్ని వేల సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు పెద్దోడు అయిపోలే ఏంటి? అక్కడ చూస్తారంటే నన్ను ఇప్పుడు పెద్దోడు అయిపోయాడు కదా, అప్పుడు చేసినట్టు యుద్ధాలు ఇప్పుడు ఏడ చేస్తాడు ఆయన? ఏదో కమ్మగా సుత్తి మెత్తగా అంత కామే చేసి పెడుతుంటే పళ్ళు లేవు కదా, అర్ధిని కూర్చుంటాడు అంతే. అట్లా ఉందా ఆయనకి? అలా ఉందా? మన దేవుడు ఎవరు? ఆల్ఫా ఒమేగా, హల్లెలూయా, ఆదియు అంతమై ఉన్నవాడు, సదాకాలం మనతో ఉన్నవాడు. ఆనాడు అద్భుతాలు చేశాడు, ఆనాడు మన పితరులని ఆశీర్వదించాడు, ఆనాడు మన పితరుల పక్షాన నిలిచాడు. ఈనాటికి నేను మన పక్షాన ఉంటాను అంటున్నాడు ఆయన. శక్తి కూడగట్టుకుని ప్రభుకి మహిమ కలుగునట్టు స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఐగుప్తులోను అరణ్యంలోను మీ కొరకు చేసినట్లు మీ పక్షము యుద్ధము చేసేదను. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గమంతటిలోను మీరు వచ్చిన మార్గం అంతటిలోను మనుషుడు తన కుమారుని ఎత్తుకొనున్నట్లు అదే మీ దేవుడైన యెహోవా మిమ్మును ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వాళ్ళని ఎత్తుకున్నాడా? మన పితరులను ఎత్తుకున్నాడా లేదా? ఎత్తుకొని మా పాడరండి. ఎత్తుకొని మరి వాళ్ళని ఎత్తుకొని హత్తుకొని వాళ్ళని మోసాడా లేదా? వాళ్ళ కాళ్ళు వసిపోయాయా? వాళ్ళ బట్టలు పాతకెళ్ళిపోయాయా? వాళ్ళు ఏమైనా చందన బెదర్స్కి వెళ్ళారా? వాళ్ళు ఏమైనా జొమాటోకి ఆర్డర్ ఇచ్చారా? అప్పుడు లేవా? అప్పుడు వేరే ఉండుంటాయిలే, అలాంటివి ఏమి లేవు. ఆకాశంలో నుంచి దేవుడు అంతే ఆయన కూడా స్పాంటినియస్గా స్పందిస్తాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన పక్షాన ఉన్న దేవుడు అరణ్యములో ఐగుప్తులో చేశాడు, ఇప్పుడు కూడా చేస్తాడు. హల్లెలూయా. మన పక్షాన ఉన్న దేవుడు చేస్తాడు. ఒక తండ్రి బిడ్డను ఎత్తుకొని మోసినట్లు ఆయన మనల్ని ఎత్తుకుంటాడంట. ఆమేన్. మన పక్షాన ఉంటాడంట. మనం చేయాల్సిన యుద్ధాలన్నీ ఆయన చేసుకుంటాడు, ఆయన చేస్తాడు అంతే. ఈ చర్చి వాళ్ళకే ఏం బుద్ధి లేదు,
రోడ్డు అంతా ఆక్యుపై చేసేస్తారు. ఉండే స్థలాలు చాలక అని ఆ చర్చి ఎదురుగా ఉంది ఒక ఆమె గుడిసెల్లో ఉంటారు కదా, ఆమె ఆదివారం అయితే ఒకటే పాట. ఏ పాట? బూతుల పాట. ఎందుకంటే చర్చి పట్టకపోతే ఎదురుగా షామెన వేసేవాళ్ళంట. ఈ ఆదివారం వస్తే ఆమెకి ఈ గోలీ సోడాలు ఉన్నాయి కదా, ఆ సోడాలు బండి అంటే వాళ్ళది, ఇంట్లోనే సోడాలు చేస్తారు. ఇప్పుడు రోడ్డు అందరిది కదా, అందరిదే ఆమెదే, మరి అందరిది అన్నప్పుడు ఆమెకి ఎందుకు? సరే, ఆ రోడ్డు మీద షామెన వేసి 4 కుర్చీలు వేస్తే కూర్చునేవాళ్ళంట. ఆమెకి ఏం అడ్డమేమి లే. ఇప్పుడు ఎవరైనా ఇంకొక అడ్డంగా లేకపోతే ఇబ్బందికి ఎందుకు చేస్తారేంటి? ఇక ఆమె ఊరకనే ఈ చర్చి వాళ్ళకి బుద్ధి లేదు, సిగ్గు లేదు అని వండబూతులు తిరుగుతుండేదంట. ఆ సందులోని వసంతరావు అని ఒక రౌడీ ఉండేవాడంట. ఆయన వచ్చి ఏసన్న గారిని అడిగాడట, ఏసన్న గారనా కట్టబడుతున్నారండి మీరు ఆ మనిషినే, చర్చి ఎదురుగా నిలబడుకున్నంతలో బండబూతులు తిరుగుతూ మౌనంగా ఉన్నారంటే ఒక మాట చెప్పు, కాళ్ళ తొక్కేస్తా దాన్ని. మళ్ళీ ఏసన్న గారు చెప్పాలంట ఆయనకి. ఎందుకంటే మళ్ళీ రేపటి రోజు కూడా అడిగాడు అనుకో, నేను కాదండి ఏసన్న గారు దొక్కమన్నాడు అని చెప్పండి చెప్పడానికి. ఏసన్న గారు అన్నాడట, కాళ్ళు తొక్కేది నేర్చుకోలేదు నేను ప్రభు దగ్గర నేర్చుకున్నది. మరి అంతంతలా బండబూతులు తిరుగుతుంటే మౌనం. ఆయనకు అప్పగించేయడమే, ఆయన చూసుకుంటాడు. ఆమేన్. ఆయన ట్రీట్మెంట్ వేరుగా ఉంటుంది, మనం పట్టించుకోకూడదు, అసలు లెక్క కూడా చేయకూడదు అంతే. హల్లెలూయా. ప్రతి తాటకి చొప్పులకి అట్లా అంటున్నాం అనుకో, నిద్ర పట్టదు మనకు. ఈ తాటకి చొప్పులకి అసలు లెక్క కూడా చేయకూడదు. ఇక ఏసన్న గారు అన్నాడంటే అందుకేనండి మీరు పాస్టర్ అయిందే అనుకుని వెళ్ళిపోయాడట. అన్న కూడా పెద్ద బండ బూతులు తిడుతుంది అంటాడు. బాబా ఏ ప్రైవేట్ క్లాసులకి వెళ్ళి నేర్చుకుందో కానీ స్పెషల్ క్లాసులకి వెళ్ళి నేర్చుకున్నట్టుంది. బండ బూతులు తిడుతుందట. మరీ మనోళ్ళు కనబడితే చాలంట. సరే, వీళ్ళు కూడా పట్టించుకునేవాళ్ళు కదా, అయిపోయింది. ఒకరోజు ఆదివారం షాపేడ వేసి కుర్చీలు వేస్తూ ఉంటే బండ బూతులు తిడతా వాళ్ళు సోడాలు చేస్తారు కదా, 4-5 సోడాలు పెట్టి తిప్పి గోలి సోడాలండి, అవన్నీ తీసి అట్టపెట్టులో పెట్టి, అట్టపెట్టి కాదు చెక్కపెట్టులో, ఆ చెక్కపెట్టిని ఇట్లా ఎత్తుకొని ఇంకట చూసి చర్చి వాళ్ళని తిట్టే, బుద్ధి లేదు, సిగ్గు లేదు, అది లేదు, ఇది లేదని ఇసురు అంటే తిరిగిందంట. తిరిగితే ఆమె ఇంటి సూర్య ఆమె కంటి గుచ్చుకుందంటండి. ఆమె ఇంటి సూర్య గుచ్చుకుంటే వా అని క్యాచ్ చేసింది. ఆడు వీళ్ళు వచ్చి హాస్పిటల్కి ఎత్తుకెళ్ళారు. సరే, అన్న కూడా తెలిస్తే ప్రార్థన చేయండి రవరి, పాప మా కోసం ప్రార్థన చేయండి. మరి అంతే కదా, మరి ఆకుపోయి ముళ్ళు మీద పడ్డా తప్పుతుందేంటి? ప్రార్థన చేయండి పాప మా ఆవిడ కొరకు అని చర్చలు కూడా ప్రార్థన చేయించాడంట. అంతే, మనం వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేయడమే. చేయరా? అంతే. సరే, అన్న కూడా ప్రార్థన చేయించాడంట. అయిపోయింది. ఆమె హాస్పిటల్కి వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళిందంట. ఎందుకు రెస్ట్లో ఉండాలి కదా, ఆ రెస్ట్లో తీసుకుని రెస్ట్ అంతా అయిపోయిన తర్వాత నెల 15 రోజుల తర్వాత మళ్ళీ ఇంటికి వస్తుందంట. ఆ సంగతి అందరికీ తెలిసిందంట. లక్ష్మక్క వస్తుంది ఇంటికి, లక్ష్మక్క వస్తుంది అనుకున్నారంట. అది కూడా ఆదివారమేనంట. ఇంకా ఆటోకి రిక్షా, ఆమె రిక్షా వస్తుందని ఆ చర్చి పక్కన వాళ్ళు, ఆ గుడిసెల పక్కన అందరూ ఉంటారు కదా, వాళ్ళందరికీ తెలిస్తే వాళ్ళంతా వచ్చి చర్చి ముందు నిలబడుకొని ఉన్నారంట. ఆమె రిక్షా వస్తుంది, ఆమె వస్తుంది కదా చూడటానికి అని చెప్పి ఆడవాళ్ళంతా వచ్చి నిల్చొని ఉన్నారంట. ఆ రోజు ఆదివారమేనంట. ఆమె రిక్షా వస్తుందంట. వీళ్ళంతా నిల్చొని ఉంటే వీళ్ళు షామెన వేస్తున్నారంట. ఆమె వచ్చింది, రిక్షా ఆగింది, ఆమె వినేటట్టు ఆమె మెచ్చుకోవాలని వీళ్ళంతా ఆడవాళ్ళు, అక్కడ ఉండి తక్కువ వాళ్ళు కాదు వీళ్ళు, ఆమె వినేటట్టు అంటారంట. మనిషికి కన్ను పోయినా కూడా ఈ చర్చి వాళ్ళకి సిగ్గు రాలేదు, ఈ చర్చి వాళ్ళకి బుద్ధి రాలేదు. ఆ మనిషికి అంత కన్ను పోయి దెబ్బ తగిలి కన్ను పోయినా కూడా వీళ్ళకి రోడ్లన్నీ కావాలి అని తిడుతున్నారంటే వీళ్ళు. తిడతారండి మనల్ని కాక ఎవరు తిడతారు చెప్పు? మనల్ని ఎవరైనా తిడతారా? మాట్లాడరేంటి? మనల్ని ఎవరైనా తిడతారా? మనల్ని ఎవరు తిట్టరు కదా. వాళ్ళు కాక ఎవరు తిడతారు మనల్ని? మన మీద వాళ్ళ కాక ఎవరికి స్వతంత్రత ఉంది చెప్పు? మనల్ని కాక ఇంకెవరు నన్ను తిడితే వాళ్ళు బతుకుతారా? నేను చెప్పింది మీకు అర్థమైందా? మనల్ని కాక ఇంకెవరు నన్ను తిడితే వాళ్ళు బతుకుతారా?
వాళ్ళు బతకాలంటే, వాళ్ళు తిట్టాలంటే మనం కాక ఎవరున్నామండి వాళ్ళకి? మనం కూడా కాదంటే ఎట్లా చెప్పి ఎట్లా బతుకుతారు వాళ్ళు? ఏంటనే మనం కూడా తిట్టద్దు అంటే పాపం వాళ్ళు బతకాలి కదా. వాళ్ళు నేర్చుకున్న బూతులన్నీ ఎక్కడ పెట్టుకుంటారు వాళ్ళు? ఎంత కష్టపడి నేర్చుకున్న మాటలు బూతులన్నీ ఆ మడతేసి పెట్టిలో పెట్టుకున్నట్టు దేనికి నేర్చుకున్నట్టు వాళ్ళు? కనీసం మనకు ఆ మాత్రం విశాలమైన హృదయం లేకపోతే ఎట్లాగండి? లోకస్తులు సరే వాళ్ళు ఒప్పుకోరనుకో, లోకస్తులు సరే ఓర్చుకోరనుకో, లోకస్తులు సరే వాళ్ళు పడరనుకో, దేవుని ఎరిగిన మనం కూడా పడకపోతే ఎట్లా బతుకుతారు చెప్పండి వాళ్ళు? వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చొనిద్దాం. వాళ్ళు మాట్లాడాలనుకున్న మాటలు మాట్లాడనిద్దాం. హృదయాన్ని విశాలం చేసుకోవాలండి. ఆమె ఇంకా ఆమె వస్తుందని చెప్పి వీళ్ళు తిడతా ఉంటే ఆమె అన్నిందట, అబ్బాయి రిక్షా అబ్బాయి ఆపు, రిక్షాలో కూర్చొనే అబ్బాయి రిక్షా అబ్బాయి ఆపు ఆపమని అనిందంట. ఓ అమ్మ వాళ్ళని ఏమనబాకండే తల్లుల్లారా, నాకుండేది ఇంకొక కన్నేనే. నాకుండేది ఇంకొక కన్నేనే, వాళ్ళని ఏమనబాకండే తల్లుల్లారా అని 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 ఒక కన్ను పోగొట్టుకున్నాను, ఒక కన్నుతో చూస్తున్నాను. మీరు ఏమనవాకండి వాళ్ళే. నీకు తెలియదే ఉండే లక్ష్మక్క, నీకు అర్థం, నీకు దండం పెడితే నీకు కాళ్ళు పట్టుకుంటాను తల్లి అన్నానేమో, ఆ ఏసన్న గారిని కొంచెం పిల్లవాడిని ప్రార్థన చేయించుకుంటాను అనిందంట. అంతే అంతే. నేను చెప్పేది ఏంటంటే అప్పుడే కాదు, ఇప్పుడే కాదు, యుగ సమాప్తి వరకు ఆయన మన పక్షాన ఉంటాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. నేను మీ పక్షముననున్నాను, నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి విత్తబడుదురు. హల్లెలూయా స్తోత్ర. నేను సింహాలేనైనా, ఎలుగుబంట్లేనైనా, ఇంకా హానికరమైన పక్షులేనైనా, హానికరమైన జంతువు ఏమి వచ్చినప్పటికీ నేను ఇక్కడ మీకు నేను ఎన్ని విషయాలు చెప్పాను ఇప్పుడు? 4 చెప్పా. ఒకటేమో ప్రభావము గలవాడై మన పక్షాన ఉంటాడు. 2 నిబంధన చేయవాడై మన పక్షాన ఉంటాడు. 3 మన కుడి చేతిని పట్టుకునేవాడుగా మన పక్షాన ఉంటాడు. 4 ఆయన యుగ సమాప్తి వరకు సదాకాలం ఆయన మనతో ఉండి మన పక్షాన ఉండి యుద్ధాలు చేస్తాడు. నాయనా ఇదిగో ఈ మాట, ఈ వాగ్దానాన్ని నా జీవితంలో నెరవేర్చు. నీవు నా పక్షాన ఉండాలని కోరుకోండి. నీవు నా పక్షమై నిలిచే ఉన్నావు, నిన్న నేడు నిరంతరం మారనే మారవు. నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. ఆమె నిన్న నేడు నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నీవే నీవే నమ్మదగిన దేవుడవు, నీవు నా పక్షమై నిలిచే ఉన్నావు. నీవే 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 ఆమె నీవే నీవే నమ్మదగిన దేవుడవై, నీవు నా పక్షమై నిలిచే ఉన్నావు. నా నేడు నా జ్ఞాపకాలలో నిన్న నేడు నిరంతరం మారనే మారవు. నా జ్ఞాపకాలలో జరగని వాడవు. నీవే 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 నమ్మదగిన దేవుడవు, నీవు నా పక్షమై నీవే 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 నమ్మదగిన దేవుడవు.
పక్షమై నిలిచే ఉన్నావు. నిన్న నేడు నిరంతరం, 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 మారనే మారవు. నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నిన్న నేడు, నిన్న నేడు, నిన్న నేడు, నిన్న నేడు నిరంతరం, మారనే మారవు. నా జ్ఞాపకాలలో చెరగని వాడవు, చెరగని వాడవు. నీవే నీవే నీవే. చేతులు పైకెత్తి చప్పట్లు కొడదాం, చప్పట్లు కొడదాం. నీవే 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 నీవే. ఆమె నీవే 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 నీవే. నమ్మదగిన దేవుడవు నీవు, నా పక్షమై 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 నిలిచే ఉన్నావు. నిన్న నేడు నిరంతరం, నిరంతరం నిరంతరం, మారనే మారవు. నా జ్ఞాపకాలలో చెరగని వాడు. నీవే నీవే నమ్మదగిన దేవుడవు. నీవు నా పక్షమై నిలిచే ఉన్నావు. నీవు నా పక్షమై నిలిచే ఉన్నావు. ప్రభావము గలవాడై, నిబంధన చేయువాడై, నీ కుడి చేతిని పట్టుకొనిన వాడై, నీ కొరకై యుద్ధములు చేయువాడై, సదాకాలం సదాకాలం యుగ సమాప్తి వరకు ఆయన నిపక్షమై ఉంటాడు. ఆయన నిపక్షమై ఉన్నాడు. నీవు దున్నబడి విత్తబడుదువుగాక, నీవు ఫలించుదువుగాక, నీవు పుష్పించుదువుగాక, బహుగా ఫలించుదువుగాక. ఆయన నీ పక్షమై, ఆయన నీ తట్టు తిరగగా, ఆయన ఎటో తిరిగి లేడు. ఆయన ఎటో మరలి లేడు. నిన్నే చూస్తున్నాడు. ఆయన నీ వైపే తిరిగి ఉన్నాడు. ఆయన నీ పక్షమై ఉంటాడు. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ఆశ్చర్యకరుడానికి స్తోత్రాలు. గతించిన 6 నెలలు నీ కృపలో మమ్మల్ని దాచి భద్రపరిచి ఈ 7వ నెల మొదటి దినం వాగ్దాన సందేశ కుడికలో మమ్మల్ని సజీవి మిమ్మల్ని ఈ విధంగా స్తుతించి ఆరాధించి ఘనపరచుటకు మెరిచిన కృప కొరకై స్తోత్రం. నేను మీ పక్షముగా ఉన్నాను, మీ తట్టు నేను తిరుగుగా మీరు దున్నబడి విత్తబడుదురని వాగ్దానము ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి. అవునయ్యా,
మీరు మా పక్షముగా ప్రభావము కలిగిన దేవుడిగా ఉన్నందుకై స్తోత్రం. న్యాయాధిపతిగాను, శాసనకర్తగాను, రాజుగాను మీరు మాతో ఉండి మమ్మల్ని రక్షిస్తున్నందుకై స్తోత్రం. ప్రతి విషయంలో మాకు న్యాయమును జరిగించి, మాకు విరోధంగా ఉన్న వాటిని శాసించి, మాకు గొప్ప రక్షణ భాగ్యాన్ని దయచేస్తున్నందుకు, మీ ప్రభావాన్ని చూపుచున్నందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. మీరు మా పక్షముగా ఉండి మాకు హాని చేసే వాటికి, మాకు విరోధంగా ఉన్నటువంటి వాటితో నిబంధన చేసి మేము నీ సన్నిధిలో నిర్భయంగా బ్రతుకున్నట్లు యుద్ధము, ఖడ్గము, విల్లు లేకుండా మీరు సహాయం చేయబోతున్నందుకు ఆయనకి స్తోత్రములు చెల్లిస్తున్నాను. మీరు మా పక్షంగా ఉండి మా కుడి చేతిని పట్టుకొని విజయవంతమైనటువంటి జీవితము చేయనట్లు, మా చేతితో మేము చేయబోయే ప్రతి కార్యము సఫలపరచబడినట్లుగా, అది ఏ పనైనను మీరు సఫలపరిచి ఫలభరితంగా మీరు మార్చబోతున్నందుకు ఆయనకి స్తోత్రములు చెల్లిస్తున్నాను. మీరు మా పక్షంగా ఉండి గమ్యానికి చేరేంత వరకు ఒక తండ్రి కుమారుని ఎత్తుకొని మోసినట్లు నాయన, గతంలో మాత్రమే కాదు, యుగ సమాప్తి వరకు మమ్మల్ని ఎత్తుకొనుచు మోయుచు మా యుద్ధాల్ని జరిగిస్తూ మా మార్గాల్ని సరళము చేస్తూ గమ్యానికి మమ్మల్ని నడిపించబోతున్నందుకై నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ మాటలు మా హృదయాల్లో స్థిరపరచుకొని ఈ వాగ్దానాన్ని చేత పట్టుకొని మేము ఒంటరిగా లేమని, నరులు మాకేమీ చేయలేరు కనుక మీరు మా పక్షంగా ఉండగా తండ్రి మాకు విరోధి ఎవరు లేరని ఒక ధైర్యముతో అడుగు ముందుకు వేయుటకు మీరు సహాయం చేయండి. ఈ నెల మాత్రమే కాదు, ఈ దినం మాత్రమే కాదు, మా బ్రతుకు దినములన్నిటి ఈ వాగ్దానం మేము స్వతంత్రించుకుందుము గాక. మీరు మా పక్షంగా ఉండి యుద్ధాలు జరిగించబోతున్నందుకై, మా పక్షంగా ఉండి మమ్మల్ని నిర్భయంగా బ్రతికించబోతున్నందుకై, మీరు మా పక్షంగా ఉండి విజయవంతమైన జీవితమును చేయించబోతున్నందుకై మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ నెలంతయు మా విశ్వాసుల్ని మమ్మను మీ కృపలో దాచండి తండ్రి. నైనా మా విశ్వాస జీవితంలో ఎక్కడ ఒడిదుడుకులు లేకుండా విశ్వాసములో స్థిరపరచండి, ఆధ్యాత్మికంగా వృద్ధి పొందించండి. ఈ నెలంతయు అద్భుతంగా మా బిడ్డలను పోషించండి, వారి కష్టార్జితాన్ని దీవించండి, వారి రాకపోకల్లో ప్రయాణాల్లో భద్రతను దయచేయండి, ఆరోగ్యకరమైన మీ రెక్కల నీడలో దాచమని ప్రార్థిస్తున్నాను. పిల్లలకు సంరక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాను. వారి చదువుల్లో గొప్ప జయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. అలాగే ఈ నెలంతయు మా పరిచర్యలు మీరు దీవించండి నాయన. వెళుతున్న ప్రతి ప్రాంతములో నీ దాసుని మీరు అభిషేకించి వాడుకోమని ప్రార్థిస్తున్నాను. నీ వాక్కులను, ప్రకటనలు బయలుపరచమని ప్రార్థిస్తున్నాను. నిలిచిన ప్రతి చోట అనేకులు రక్షించబడాలి, అనేకులు మేళ్ళు పొందాలి, దీవెనలు పొందాలి. అలాగే ఈ సంఘ పరిచర్యను కూడా మీరు విస్తరింపచేసి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఇంతవరకు మీ సన్నిధి మాతో కూడా ఉంచినందుకై మరొక్కసారి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నీ దాసుని మీరు బలపరిచి అభిషేకించి ఇప్పటి వరకు వాడుకున్నందుకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, సమస్త ఘనత, మహిమ, ప్రభావముల్ని ఆరోపించుకుంటూ నజరేయుడైన యేసు నామం అడుగుచూ ఉన్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభువు అయిన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మనందుల అన్యోన్యమైన సహవాసం, సన్నిధి, సముఖం ఈ కూడికలో పాలు పొందిన ఒక్కొక్కరికి సకల కోటి పరిశుద్ధులకు సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమెన్, 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 ఆమెన్.